వెల్కమ్ టు పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. జరుగుతున్న రాజకీయ సామాజిక పరిస్థితులని ప్రజలు ఎలా అవగతం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ముఖ్యంగా ప్రభుత్వాలకి ఒక సూచన ఇవ్వడం కానీ ప్రభుత్వాలకి జరుగుతున్న పరిస్థితులను వివరించడం కానీ అది ప్రజలు కొంత పాత్ర పోషించాలి. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు ద్వారానే సమాధానం చెబుతాము అనేది కాకుండా ప్రజల స్పందన అనేది ప్రతిసారి తెలుసుకుంటూ ఉండాలి ప్రభుత్వాలు. ఆ నేపథ్యంలో ఇటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అనేక చోట్ల స్థానిక మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజా దర్బారులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇవి ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి, ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కొన్ని సమస్యలని మా దృష్టికి వచ్చిన దీన్ని సాల్వ్ చేశామని లోకేష్ గారు లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. అలాగే మిగతా నాయకులు కూడా మా దగ్గరికి వచ్చిన ఇన్ని సమస్యలని ఎన్నింటినీ పరిష్కారం చూపించగలిగాము, ఎన్నింటినీ తమ దృష్టిలో ఇంకా ఉండి నడిపించగలుగుతున్నాం అనేది కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. అయితే ఇటు తెలంగాణలో కూడా ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజాభవన్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రజల గొంతు వినడానికి ప్రతి నెలలో కొన్ని డేస్ పెట్టుకొని అక్కడ మంత్రులు కూర్చొని ప్రజలు అక్కడికి క్యూ కడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం ఒక వేదిక ఏర్పాటైతే జరిగింది. బట్ దాని సొల్యూషన్స్ కూడా అంతే ఫాస్ట్గా చూపించగలిగే ఒక సిస్టమ్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, ఇదిలా ఉంటే ఇక ఈ వారం జరిగిన అనేక అంశాల గురించి మనం మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి కాబట్టి సోమవారం నుంచి అంటే ఆదివారం నుంచే ముందు నుంచే చెబుతూ ఉన్నారు రాను అన్నట్టుగా, సమావేశాలకు రాను, ఎందుకంటే మాకు సమయం కొంచెమే ఇస్తున్నారు కాబట్టి రాను అని. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశాలలో ఇంత జరుగుతున్నా, ఇన్ని విషయాల మీద చర్చలు జరుగుతున్నా, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్ ఒకటి తీసుకొస్తున్నా తను కూడా అక్కడ ఉండాల్సిన అవసరాన్ని, అలాగే 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసం అనే విషయంలో ప్రజలు అలాగే ఆ కూటమి ప్రభుత్వం అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నా తాను ఏం చేశాను, ఏ ఉద్దేశంతో చేశాను, లేదంటే ఎవరు అక్రమ మార్గం పట్టించారు అన్న విషయాలు చెప్పడానికి, తన నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేయడానికి ప్రతిపక్ష పాత్ర ఇవ్వాల్సిన అవసరం లేదు, నా గొంతే ప్రతిపక్షంగా మారగలదు అని చూపించడానికి రావచ్చు సభకి, కానీ రాలేదు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ తర్వాత ఆయన ఎన్ని అవహేళన చేసినా వచ్చారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వచ్చారు. ఇక భరించలేని పరిస్థితుల్లో సతీమణి గురించి అనగూడని మాటలు, దారుణమైన మాటలు అంటుంటే వైసీపీ నాయకులు కూడా అదే సభలో కూర్చున్న వాళ్ళు ఆయన బయటకన్నా వెళ్ళిపోతే బాగుండు అని ఆలోచించేలాంటి చెప్పిన పరిస్థితికి కూడా వచ్చిన తర్వాత ఇక ఆయన కన్నీటిని దిగమింకోలేక ఇక కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన తర్వాతే నేను వస్తాను అని ఒక శపథం చేసి ఆయన బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు అంటే తెగేదాకా లాగిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను బరిలోనే దిగను అంటున్నారు. మరి బరిలోనే దిగను అంటే ఇది ఎంతవరకు సమంజసం? పులివెందుల ప్రజలు ఎలా ఆలోచించాలి? అలాగే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పార్టీ నాయకులు కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయారా? కాబట్టి మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే కూటమి ప్రభుత్వంలో వరుసగా ఆర్జీవీకి అలాగే సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంది తీసుకొస్తున్నారు అంటే కనుక సినిమాల ద్వారా ఆర్జీవీ, లేదంటే రాజకీయాల్లో నేనుంటానని పోసాని, అలాగే సినిమాలు కాదు రాజకీయం కాదు మధ్యలో మహిళగా నేను అందరినీ అట్రాక్ట్ చేయగలను, ఏదైనా తిట్టగలను అంటూ శ్రీరెడ్డి ఒక రకంగా 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఈ భాష నుంచి మాకు మరి ఇప్పటికిప్పుడే పునీతలం అయిపోయినట్టుగా గంగలో మునిగినట్టుగా మాట్లాడుతున్న తీరుకి మరి ప్రభుత్వం చట్టాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, వీరితో పాటుగా కొన్ని వేల ఫేక్ అకౌంట్లని ఈరోజు చూడగలిగారంటే పోలీసులు, దీని వెనక ఇంత పెద్ద కుట్ర పెట్టి నడిపించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. అలాగే తెలంగాణలో చూసుకుంటే కనుక కేటీఆర్ అరెస్టు అంటూ అనేక వార్తలు దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది. అలాగే కలెక్టర్ మీద దాడి చేయడంతో ఫార్మా కంపెనీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవని కలెక్టర్ని చంపేదాకా కూడా ఒక పెద్ద కుట్ర జరిగింది అన్న వార్తలు తెర మీదకి వస్తున్నాయి. మరి కేటీఆర్ అరెస్ట్ దానికి సంబంధించి కాకపోయినా ఫార్ములా 1 రేసింగ్ సంబంధించి అయినా సరే
ఉంటుందా ఉండదా, కావాలనే ఇచ్చేస్తున్నారా? అరెస్ట్ చేయండి అని ఇక్కడ కేటీఆర్ గారు అంటున్నారు. నన్ను ఏం చేస్తారు, చేయండి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో రెండు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న ఇద్దరు కూడా ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వీటి మీద మీరు స్పందించాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, నెంబర్లో స్పందించండి. అలాగే వాళ్ళ మన స్పెషల్ అనలిస్ట్స్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. రావి సౌజన్య గారు. నమస్తే అండి. అలాగే రావి సౌజన్య గారు జనసేన నాయకురాలు, మహిళల గొంతు వినిపిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా శ్రీరెడ్డి విషయంలో రావి సౌజన్య గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి సౌజన్య గారు. నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు, ముందుగా మీరు చెప్పండి. ఇలా సరే వారం రోజుల నుంచి, మండే నుంచి సోమవారం నుంచి వరుస పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏదో ఒక స్టేజ్లో ఆయన ఆలోచించి సభకి వెళ్తారేమో అనుకున్నాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అసలే రారు అంటూ ఇంకాస్త ఊపందుకుంటున్న పరిస్థితి ఉంది. ఏంటి ఇది, ఈయన వెళ్ళాలా వద్దా? ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పటికీ వెళ్ళలేరుగా. లక్ష్మి గారు, ప్రజలు ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి చట్టసభలు, అది అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా లోక్సభ కావచ్చు, పార్లమెంట్ అయినా. అసెంబ్లీకి ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల వాడిని వినిపించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీలోకి తీసుకెళ్లి ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఈ బాధ్యతనే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు అంటే ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు. హోదా ప్రజలు ఇవ్వలేదు ఆయనకి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ, దేశవ్యాప్తంగా కానీ, పార్లమెంట్లో కానీ 10% మొత్తం సభ్యుల్లో 10% సభ్యులు ఉంటే మాత్రమే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇచ్చినటువంటిది జనం ఆయనకి 11 మందే ఇచ్చారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో ఉన్నటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార పక్షం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది. వాళ్ళకి ఆ 11 మంది ఎమ్మెల్యేలకి శాసనసభలో ఎంత సమయం వస్తుందో అంత సమయం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది స్పీకర్ వైపు నుంచి కూడా. ఇవ్వలేదు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే, మైక్ ఇవ్వకపోతే, మీకు అన్యాయం జరిగితే స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు, స్పీకర్తో మాట్లాడి సంప్రదింపులు జరుపుకోవచ్చు. అదేవిధంగా నిరసనలు కూడా తెలియజేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అసలుకి సభకే వెళ్లకుండా మాకు సమయం ఇవ్వరు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి బాధ్యతారహితానికి నిదర్శనం. అయితే డిప్యూటీ స్పీకర్ గా త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు వచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి రారు. ఆయన మరి పూర్తిగా అసలు ఒకవేళ ఆయనకి శాసనసభ ప్రతిపక్ష నేత ఇచ్చినా కూడా రాడేమో అనేటువంటి అనుమానాన్ని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన 7 నిమిషాలు మాట్లాడారు. ఆయన డిప్యూటీ స్పీకర్ హోదా. ఆయన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీకి రండి, మీకు అవకాశం ఉంటుందని ఆయన ఆహ్వానించారు. అసలు కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు కాకుండా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చారు మొదటి రోజున. ఆ రోజున వచ్చి నిరసన తెలియజేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ రోజున మొట్టమొదటిసారి రఘురామకృష్ణరాజు 4 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి మీద 4 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు అసెంబ్లీలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణరాజు స్వయంగా కలిశాడు. ఆయనతో మాట్లాడినటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఉండాలి, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది, మీరు రండి అని ఆయన ఆహ్వానించాడు. అది అప్పటి వరకు ఆయన మాట్లాడనటువంటి వారు ఆయన్నే కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కదా ఆరోపణ కదా. రఘురామకృష్ణరాజుని సిఐడి కస్టోడియల్ టార్చర్ చేయించారండి. సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు ఆయన మీద ఆ కేసులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం కూడా పోరాటం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఇవన్నీ జరుగుతున్నా సరే రఘురామకృష్ణరాజు ఒక డెమోక్రటిక్ గా మీరు రండి అసెంబ్లీకి అని ఆహ్వానించినటువంటి వాడు రఘురామకృష్ణరాజు. ఆ రోజున అందరు అడిగారు రఘురామకృష్ణరాజు,
మీరేంటండి ఆయన మీద పోరాటం చేస్తారు, ఇన్ని కేసులు వేశారు ఆయన బెయిల్ రద్దు కోసం కూడా, ఆయన మీద కూడా కేసు కూడా పెట్టారు అరెస్ట్ చేయాలని. మరి అలాంటిది మీరే వెళ్ళి ఆయనతో మాట్లాడి అసెంబ్లీకి రమ్మన్నారు అని అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగాలి అని అంటే అసెంబ్లీలో అన్ని పక్షాలు ఉండాలని, అందుకోసమనే నేను ఆయన అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాను. ఆయన మీద పోరాటం అనేటువంటిది కొనసాగదు, అది వేరే అంశం అనేటువంటి విషయాన్ని చెప్పి, అంత డెమోక్రటిక్ గా రఘురామకృష్ణరాజు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగా 5 ఏళ్ల పాటు వాళ్ళకి 151 సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు కుటుంబీకులు కానివ్వండి, లేదా అచ్చెన్నాయుడు బాడీ షేమింగ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ అసెంబ్లీలో అందరూ చేస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజున అసెంబ్లీలో ఆయన నవ్వుతూ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి ఉండదు అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలు సందర్భాలు అసెంబ్లీలో చెప్పారు. మేము ఎవరినో అవమానపరచటాలు అలాంటివి ఏమి ఉండవు, అది మా లక్ష్యం కాదు. మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు 164 సీట్లు, కాబట్టి రాష్ట్రాభివృద్ధి విషయంలో మేము ఆలోచనలు చేస్తాం తప్ప వాళ్ళలాగా మేము కుసంస్కారంతో మేము ఆలోచనలు చేయము అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళు వస్తే వాళ్ళకు అవకాశం ఉంటుంది ప్రజల తరఫున మాట్లాడటానికి, రండి అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే, వీళ్ళు అప్రజాస్వామ్యంగా వ్యవహరించారు కాబట్టి, ప్రతిపక్షాల వలన అవహేళన చేశారు కాబట్టి, అదే అవమానాలు భరించాల్సి వస్తుందేమోనని భయపడి ఈ రోజున రానటువంటి అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ తమ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ ప్లేస్ లో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన మాట్లాడారు, సేమ్ ప్లేస్ నుంచి ఆయన సరే ప్రెస్ మీట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్య ఏదో ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మధ్యలో కనబడుతుంది, అంతకుముందు అది కూడా కనబడేది కాదు. ఇప్పుడు ఏదో ఎవరో ప్రశ్న అడిగినట్టుగా ఆయన సమాధానం చెప్పినట్లుగా ఇదే ప్రెస్ మీట్ అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సార్ అక్కడి వరకు ఉన్న వాళ్ళు తన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ తన వాళ్ళ కోసమే ఎలాగో అసెంబ్లీ జరుగుతుంది, రాష్ట్రం అంతా చూసే అవకాశం ఉంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది. మైక్ ఇవ్వకపోతే కూటమే తప్పు అవుతుంది, మరి వెళితే సమస్య ఏంటి? కానీ మళ్ళీ అటు మండలికి మాత్రం మా బలం ఉంది కాబట్టి మేము వెళ్తా ఉంటున్నారు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎక్కడా వెళ్ళకూడదు. ఇప్పుడు తన వాళ్ళని కాపాడుకోవటానికైనా జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్తే అదే పెద్ద ప్రజాస్వామ్య వేదిక. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి అన్యాయమో అక్రమో అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పొచ్చు కదా, చెప్తే ఎంతో కొంత. కృష్ణాంజలి గారు కాలేజ్ లైన్ లో ఉన్నారు, మళ్ళీ కొంచెం టెక్నికల్ ఇది వచ్చి ఎక్కువసేపు ఇది అవ్వకుండా కట్ అయిపోతుంది. ఒకసారి తీసుకుందాం. సౌజన్య గారు మీతో కూడా మాట్లాడే ముందు విశాఖ నుంచి భానుచంద్ గారు కాల్ చేశారు. భానుచంద్ గారు నమస్తే అండి. మేడం ఇప్పుడు ఈ 39% ఒక 40% ఆఫ్ ఓటింగ్ వచ్చిన వాళ్ళ కోసమైనా సరే అట్లీస్ట్ 7 సీట్స్ వస్తే, 11 సీట్స్ వస్తే వచ్చాయి. అట్లీస్ట్ ఆ 30 ఆ పర్సంటేజ్ కోసం అన్నా వెళ్ళి అట్లీస్ట్ ఏదన్నా ఇష్యూస్ మీద, ఇప్పుడు పవర్ ఇష్యూస్ మీద కానీ లేకపోతే సంస్థాగతమైనటువంటి ఏదన్నా చర్చించి ప్రతిపక్షంగా బాధ్యత గల ప్రతిపక్షంగా బిహేవ్ చేస్తే బాగుంటదేమో అనేది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి భానుచంద్ గారు. శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం, లక్ష్మి గారు. నమస్తే అండి. ఈ సోషల్ మీడియా అరెస్టుల గురించి మరి పెద్ద ఆయన మాట్లాడుతున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ పోస్టులు ఒకసారి వాళ్ళు రిలీజ్ చేసి ఏం రిలీజ్ చేసి వాళ్ళకి ఒకసారి కళ్ళారో చూపించచ్చు కదా మేడం. అవునండి, నేను చాలాసార్లు అంటే ఆ పార్టీ నాయకులకే నేను అడిగాను, ఒక బుక్లెట్ రిలీజ్ చేసైనా ఏదన్నా లేదంటే ఒక వెబ్సైట్లో పెట్టైనా ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళు ఎన్ని ట్వీట్లు చేశారు అలాంటి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అసలు అసెంబ్లీలో డిస్ప్లే ఉంది, ఆ డిస్ప్లే మీద చూపించచ్చు కదా, ఏ విధంగా ఎంత పెట్టడం చాలా కదా ప్రజలకు కూడా. అవును. ఇంకో మాట ఏంటంటే మేడం, మరి ఆయన నేను అసెంబ్లీకి పోను అంటే చిన్నపిల్లలకి మాట్లాడుతున్నాడు మేడం. నేను అసెంబ్లీకి పోను, అసెంబ్లీకి పోతే రాజీనామా చేసి నీకు ఎమ్మెల్యే పదవి దేనికి? 10 మందిని గైడ్ చేయలేనాడు, ఇది నీకు ఎమ్మెల్యే పదవి దేనికి, హోదా దేనికి? 10 మంది ఉంటుంది నీ వెనకాల 10 మందిని కంట్రోల్ చేయడానికి నీకు ఆ పోస్ట్ ఎందుకు? అన్నా రాజీనామా హ్యాపీగా ఇంటికాడ కూర్చొని ఏదైనా పలికాడికి పోవచ్చు కదా. ఏంది మేడం మరి ఇది? ప్రజలు నిజంగా పిచ్చోళ్ళు చేసి ఈ విధంగా మాట్లాడడం తప్ప ఇంకేమైనా ఉందా?
ప్రజలను పిచ్చోలు చేయడం తప్ప ఇంకేం లేదు మేడం. ఉమ్, నా కార్యకర్తలు నీ కార్యకర్తల కోసం ఒక్కరి గురించి మాట్లాడు, నువ్వు చూద్దాం. పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఇదిగో నా కార్యకర్తలు ఒక్కరి గురించి మాట్లాడు. పాపం శ్రీరెడ్డి అయితే ఏడుస్తుంది నా గురించి పడుచుకోలేదని, ఉమ్, బోరుగడ్డ అయితే లోపల కుళ్ళి ఆడుస్తున్నాడు నన్ను పడుచుకోలేదని. ఉమ్. మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఆడుతున్నారు ఇతని గురించి? మరి ఎవరి గురించి పడుచుకొని ఇతని చేయడానికి నాకు హోదా వేస్ట్ మేడం. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. కనీసం ఇంట్లో వాళ్ళకన్నా సాయం చేస్తావు, కూరగాయలు కోసుకుంటా. అయ్యయ్యో శ్రీధర్ రెడ్డి గారు. మరి అంతే మేడం, ఇదేని మేడం. చిన్నపిల్లడు స్కూల్కి పోతే ఏం చేస్తారు మేడం? మానేమంటారు. రైట్, ఖచ్చితంగా. అంటే చిన్నపిల్లలకి అయితే చెప్తాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొన్ని అదే మొండి వైఖరి ఉంటుంది. మేబీ పార్టీ నాయకులు సీనియర్లు కూడా చెప్పేలాంటి పరిస్థితి కూడా లేకపోవచ్చు అనుకుంటా. ఎనీవే, మీ నెల్లూరు స్టైల్లో మీరు ఏదో చెప్పారు. థ్యాంక్ యూ అండి శ్రీధర్ రెడ్డి గారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు మేడం, లక్ష్మి. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే మేడం. నీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. అదే అంటే మాకు తెలుగులో మనకు ఒక సామెత ఉందండి, అర్జున కుక్క కరవద. ఎప్పుడు అంతే, వాళ్ళు అరవడం తప్ప ఇంకా కరవడానికి వాళ్ళకైతే ఆ ధైర్యం లేదు. ఎంతసేపు అరవడమే, ఊరి మీదకి వచ్చి ఎప్పుడు సింహం సింగిల్కి వచ్చేస్తుంది, సింహం సింగిల్కి వచ్చేస్తుంది అంటే ఏది నాకు సింహం సింగిల్గా రావడానికి. సింగిల్కి వచ్చిన ధైర్యం కూడా లేదు. ఎన్నికల ముందు ఏవో వాగేశారు తప్ప ఎన్నికల తర్వాత వచ్చి ధైర్యం చేయడం చెప్తున్నారు. అంత ధైర్యం కూడా లేదు జనాల్లో. ఒక్క జగన్మోహన్ రెడ్డి పోనీ ఏదో అన్నాడు అనడానికి లేదు. మిగతా ఉన్న సభ్యులు అందరూ అదే పరిస్థితి, అదే ట్రాక్ మీద నడిచారు వాళ్ళు. అందుకు మరి మొహం చల్లడం లేదు అసెంబ్లీకి రావడానికి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం కూడా సరిపోవడం లేదు వాళ్ళకి. అదే రైట్ అండి, రైట్ ప్రశాంత్ గారు. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. లక్ష్మి గారు, మీరు ఈ మహా న్యూస్ లో ఇస్తున్నటువంటి ఈ యొక్క డిబేట్ చూస్తూ నేను చాలా సార్లు కూడా ఫోన్ చేయాలని ట్రై చేస్తే నాకు ఇవాళ దొరికిందమ్మా. చాలా సంతోషంగా ఉంది. అయితే విషయం ఏంటంటే, ఒకటి నాకు అర్థం కాంది, 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా చక్కగా అందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో సహా గట్టిగా మాట్లాడుతుంటే 164 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక బీజేపీ పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత చప్పగా ఉండటానికి కారణం ఏంటో అర్థం కావట్లేదండి. అది అస్సలు అర్థం కావట్లేదు జనాలకి. ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు? ఈ బూతులేమిటి? మా పిల్లలు మనవళ్ళు మేమంతా కూర్చుని ఎలా చూడాలి టీవీల్లో ఈ డిబేట్లు? ఎలా చూస్తామమ్మా చెప్పండి. మీరు చెప్పండి. కొన్ని మీరు మాట్లాడే మాటలు వింటుంటే, అక్కడ చదివే ఆ సోషల్ మీడియా విషయాలన్నీ కూడా వింటుంటే, మా భార్య పిల్లలతోటి మనవాళ్ళతో మేము కూర్చొని టీవీ ఎట్లా చూడాలి చెప్పండి అమ్మా కొంచెం మీరు. అవును, ఇంకా అసహ్యంగా అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థమే కావట్లేదు. అంటే 5 ఏళ్ల పాటు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని జనసేనని కూడా సప్పగానే అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సప్పగా అంటారా? అదేనమ్మా నేను అనేది. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా ఈ మాట, అంత నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి భార్యను పట్టుకొని మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాలు మాట్లాడి, ఇంత చండాలంగా అసెంబ్లీలో 10 మంది చూస్తున్నారు జనాలు. ఎందుకంటే 10 కాదండి నా ఉద్దేశం, ప్రపంచం అంతా చూస్తుంది, లేదా మన దేశం అంతా చూస్తుంటుంది. అలాంటి చోట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, బూతులు మాట్లాడి, అంటే ఏం సందేశం ఇస్తున్నారు మేడం మా పబ్లిక్ అందరికీ? మీ నాయకులందరూ కూడాను ఓహో ఇలాగే మాట్లాడండి, ప్రపంచం అంతా ఇలా మాట్లాడుకోవాలి, ఇది మన భాష అని చెప్తున్నారా? అదమ్మా అభిప్రాయం. కాబట్టి వీళ్ళు సప్పగా ఉండకుండా ముందుకు వెళ్ళాలంటారు. మరో కాలర్ ఉన్నారా? ఓకే, రైట్. సౌజన్య గారు, అంటే కంటిన్యూస్ కాల్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్లో ఉండడం అనేది ఇబ్బంది అవుతుంది. ఎనీవే,
చెప్పండి అండి, ఏంటి సప్పగా ఉన్నారంటున్నారు? అంటే 11 సప్పగానే ఉన్నారా, మరి లాఠీ పడుతున్నారా? అదేమంటే అభివృద్ధి అంటారు మీరు. లక్ష్మి గారు, మీకు ప్యానల్ ఉన్న వాళ్ళకి నమస్కారం అండి, అలాగే మహాజన్ న్యూస్ వీక్షకులందరికీ నమస్తే అండి. చప్పగా అనేది అంటే అఫ్ కోర్స్ బయటికి కనిపించడానికి అలా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ఉచ్చి ఎలా బిగిస్తున్నారు అనేది, ఎంత తెలివిగా బిగిస్తున్నారు అనేది లోపల మాకు అర్థమవుతా ఉంది. ఈ రోజు ఈ సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడిని ఖండించే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది తేగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా ఈ రోజు డిజిటల్ మీడియా మీద 1000 కోట్లు దాకా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారని చెప్పి మనం బయట తీసుకోవడం జరిగింది. అంటే ఈ తీగ అనేది మనం లాగినప్పుడు డొంక ఎక్కడ తగులుతుందండి, ఎక్కడ చుట్టుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుకుంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి అతనుకున్న లాస్ట్ టైం ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న కేసులు అన్ని పక్కన పెడితే, అంటే 11 సంవత్సరాల నుంచి ఆయన ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా అంటే ఎవరు కూడా ఏలెత్తి చూపకుండా అతను ఏదైతే ఒక అబద్ధాలతో ఒక కోట నిర్మిస్తున్నాడో అక్కడ కూడా ఎటువంటి తేడా రాకుండా చాలా చక్కగా, చాలా పకడ్బందీగా కుటుంబ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మనం బలంగా ఏదో అంటే ఎన్ని చూస్తున్నాం కాబట్టి మనం గబగబా వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేసేయాలి ఇలా కాకుండా చాలా ప్రణాళికాబద్ధంగా. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న తప్పు చేయకుండానే 50 రోజుల పైచీలకు అతను జైల్లో పెట్టిన పరిస్థితి, అదంతా అందరూ గమనిస్తానే ఉన్నారు. కానీ ఈ రోజు అలాంటి కక్షపూర్తి కాకుండా ఆల్రెడీ వీళ్ళు చేసిన అంశాలు ఏవైతే మద్యం మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు, అనేక అంశాల మీద, ఇప్పుడు డిజిటల్ మీడియా మీద కావచ్చు, ప్రతి అంశం కూడా ఆయన మెడకు చుట్టుకునే టైం దగ్గరికి వచ్చింది. ప్రతి అంశం కూడా అంటే అది 1 కేసు అవుతా, 10 కేసులు అవుతాయి, 100 కేసులు అవుతాయి అనేది మనం అతను చేసిన తీవ్రత బట్టి, అవినీతి తీవ్రత బట్టి దాని మీద చర్యలు ఉంటాయి తప్పితే ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చెప్తున్నామండి, అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం వెయిట్ చేద్దాం. ఆ వెయిట్ చేయడం అంటే ఇంకా 4 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, అంటే సంవత్సరాలు గడిచిపోలేదు. అందరూ కోరుకున్నట్టుగానే మన తన పని తాను చేసుకుపోతా ఉంటుంది. అలానే ఎవరైతే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఇలాంటి బూతులు మేము ఇంకా వినాలా, ఇంకా వీళ్ళు మాట్లాడుతుంటే మేము చూడాలా, కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నప్పుడు ఇలాంటి అంశాలు ఇంకా మాకు ఈ దరిద్రం ఏంటి అని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను. సేమ్ ఈ రోజు మీరు కాలర్స్ విషయంగా కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ డిబేట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ కలగాలి. మనం ఇప్పుడు ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన పార్టీ పెట్టి, ప్రజల కోసం పార్టీ పెట్టి, ఒక మాజీ సీఎం గా ఉన్న వ్యక్తి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే పరిస్థితి ఉండాలి. ఈ రోజు ప్రజలే అడుగుతున్నారు అసెంబ్లీకి రమ్మని, ఎందుకు రావట్లేదు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా హింస పెట్టి, ఆ రకంగా గౌరవ సభని కౌరవ సభగా మార్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే రాలేదండి, మిగతా వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. మిగతా ఎమ్మెల్యేలు ఒక ప్రతికూల పరిస్థితుల్లో, అంటే అక్కడ ఒక దుర్మార్గమైన వ్యక్తులు ఉన్నా కూడా అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళు తట్టుకున్నారు, నిలబడ్డారు. కానీ ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేదు, మిగతా వాళ్ళంతా ఏమయ్యారండి? మిగతా వాళ్ళు వచ్చి ఎందుకు ప్రశ్నించారు? వాళ్ళ నియోజకవర్గాల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మాట్లాడినప్పుడు ఎందుకు ఈ 11 మందిని రాజీనామా చేయాలి కదా? ధనం అండి ఇక్కడ వాళ్ళ జీతాలుగా తీసుకుంటుంది, ప్రజాధనం జీతాలుగా తీసుకుంటా రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించకుండా ఇలాంటి ప్రవర్తన చేస్తే దాన్ని ఏమంటారండి? ఖచ్చితంగా వాళ్ళు నిజంగా రావడం ఇష్టం లేదు, అసలు రాజీనామా చేసేయండి, లేదంటే మాకు ఇచ్చే శాలరీస్ మాకు వద్దని చెప్పండి. చెప్పరు, ప్రజా సమస్యలు చెప్పరు, నియోజకవర్గ సమస్యలు తెలిసి బడ్జెట్ అలాట్ అవుతుంది, అలాట్ అయినప్పుడు దాంట్లో వాళ్ళ నియోజకవర్గాలకు ఏం కావాలి ఏంటి అసలు ఎన్నడూ లేని విధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అండి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి 80 మందికి కానీ మొత్తం 80 మంది పైకి కొత్త మంది ఉంటే వాళ్ళందరికీ కూడా క్లాసులు తీసుకున్నారు, చక్కగా ఎమ్మెల్యేలు కూడా నేర్చుకుంటున్నారు. ఇంత చక్కటి వాతావరణం మనం చూసామండి. అవును, ఎంత చక్కటి వైసీపీలో కూడా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారుగా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ స్టడీ అనేది దూరమైన పరిస్థితి. అసలు గతంలో అసలు మనం కనీసం మాట్లాడుకోవడానికి కూడా లేదనుకోండి. గత 5 సంవత్సరాల్లో కనీసం అంశాల మీద మాట్లాడడం కానీ, ప్రశ్నోత్తరాలు ఎలా మాట్లాడాలని కానీ, బడ్జెట్ మీద ఎలా ఎమ్మెల్యేలు ప్రశ్న లేవనెత్తాలని కానీ, వాళ్ళకి ఏం కావాలని అడగాలని కానీ, ఇవన్నీ కూడా ఏది సిస్టమేటిక్ అనేది లేదు. కానీ ఇప్పుడు అసలు ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలని తయారు చేస్తున్నారంటే, ఒక నిజాయితీ గల నీతి గల ఎమ్మెల్యేలు అఫ్కోర్స్ ఎన్నుకోబడినప్పటికీ కూడా ఈ కూటమి యొక్క ప్రభావంతో వాళ్ళు వేవ్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఒక సిస్టమేటిక్ గా అలవర్చాలి, రాజ్యాంగం అలవర్చాలి, ఎలా అడగాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ దగ్గర 7-8 గంటలు కంటిన్యూస్ గా క్లాసులు అంటే అది మామూలు విషయం కాదండి. ఎమ్మెల్యేలకు ఎన్నికైన వాళ్ళు కూడా అంత పాజిటివ్ గా స్వాగతిస్తున్నారు ఆ క్లాసులన్నింటినీ కూడా. అలానే ఎంత అసెంబ్లీ కూడా ఎంత చక్కగా ఉందండి.
మీరు ఒకసారి గమనించండి, వ్యూవర్షిప్ చూసుకుంటే గతంలో అసెంబ్లీ జరిగినప్పటికీను ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ ఆ వ్యూస్ ఎవరెవరు ఎక్కువ చూస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. యువత కూడా చూస్తున్నారండి. ఈసారి మన 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యువత కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, మనకు వచ్చిన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారంటే దాని క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెందుతాయి అండి. ఎక్కడా కూడా ఒక బూత్ లేకుండా, ఒక అరుపు లేకుండా, ఒక అంటే అఫ్కోర్స్ అనొచ్చు జగన్మోహన్ రెడ్డికి రావట్లేదు కాబట్టి ఇలా ప్రశాంతంగా ఉంది అని, వచ్చినా కూడా సమర్థవంతంగా సమాధానం చెప్పే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని మనకు ఉన్నారు కాబట్టి. గతంలో టీడీపీని టీడీపీ బయటకు వెళ్ళిన సందర్భంలో కూడా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక నారాయణ స్వామి గారు లాంటి వాళ్ళు అయితే ఏ రోజు సభ కరెక్ట్ గా జరిగిందో చెప్పనండి. ఒక రోజు ఈ వాయిదా పడకుండా ఏమీ లేకుండా కనీసం ఒక అరగంట సభ జరిగిందా అండి ఏ రోజన్నా? ఈ రోజు అట్లా ఎలా జరుగుతుందండి? ఎన్ని గంటలు జరుగుతుంది అంటే మనం ఎన్ని ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు. కానీ చిన్న ఇబ్బంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంత దారుణాలు చేసినప్పుడు ఇంకా ఎలా బయట తిరుగుతున్నాడు, ఇంకా నోరెత్తి ఎలా మాట్లాడుతున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎందుకు అంత సైలెంట్ గా ఉంటుందనే ప్రశ్న అక్కడ. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం సైలెంట్ గా లేదండి. పూర్తి స్థాయిగా ఎవరిని అంటే వాళ్ళు చేసుకున్న ఏదో ఒక కర్మ అన్నట్టు వాళ్ళు అనుభవిస్తారు. కానీ దానికి ఒక ప్రణాళికబద్ధంగా మాత్రమే మేము అడుగులేస్తున్నాం. రైట్ అండి. కాలేజ్ లైన్ లో ఉన్నారు. కృష్ణానిల్ గారు మాట్లాడే ముందు వాళ్ళతో మాట్లాడదాం. రాజమండ్రి నుంచి దుర్గా ప్రసాద్ గారు కాల్ చేశారు. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. యానాలకు మాకు దొరికింది ఎప్పటి నుంచి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి మీరు ట్రై చేస్తున్నాం కానీ ఏనాడు మనకు దొరకలేదు. ఈ రోజు దొరికింది సార్, ధన్యవాదాలు. చెప్పండి. ధన్యవాదాలు పెట్టాలమ్మా. ఈ రోజు విజయం సాధించిన ఆడదాన్ని బ్రేక్ అవుతుందండి దుర్గా ప్రసాద్ గారు, సిగ్నల్ బ్రేక్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఓకేనా? ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. భాస్కర్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. భాస్కర్ గారు నమస్తే మేడం. లక్ష్మి గారు నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలు నమస్కారం మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ గారు వాళ్ళందరూ ఒక పేరు పెట్టారు. ఏమని? సింహం సింగల్గా వస్తుంది, వీళ్ళు గుంపుగా వస్తారు, సింహం సింగల్గా వస్తుంది. మరి సింహాన్ని చూసి భయపడుతున్నారు, గుంపుగా వస్తున్నారు, సింగల్గా రాలేక అందరూ అని అన్నారు. ఇప్పుడు ఆ సింహం మరి ఎందుకు పారిపోతుంది మేడం? సింగల్గా వచ్చే అసెంబ్లీకి వచ్చి అందరూ పారిపోవాలి కానీ సింహాన్ని చూసి అందరూ లేచి ఉరకాలి కానీ ఆ సింహం ఎందుకు 4 గోడల మధ్య ఉంటుందో అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు అందరూ మా సింహం ఎవరితో పని లేదు, మా సింహం వస్తే చాలన్నారు. ఇలా సింహం పని పిల్లి అయిపోయిందా, ఏమైంది, అసలు ఎటుపోయింది, మరి ఏంటి ఆ పరిస్థితి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు అందరూ ఏ దారికి వస్తున్నారు చేసి కోర్టులు కూడా ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నాయి. ఏం తెలుసుకున్నాయి? వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిగా పోలీసులు ఇది చేస్తున్నారు. మళ్ళీ నేను వస్తే మళ్ళీ చూస్తున్నాడు. అసలు నువ్వు చేసిందే మొత్తం అందరినీ ప్రజలందరూ చూశారు. రఘురామకృష్ణరాజు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, పట్టాకు గారు కానీ, పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడే ప్రజాస్వామ్యం అనేది పక్క రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా అనేది ఉంది. ఆ రకంగా ఉంది మేడం. అయితే ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు 2 ముక్కలు చెప్తాను మేడం. ఇప్పుడు మొన్న జరిగిన అక్కడ మన కొరంగల్ నియోజకవర్గంలో జరిగిన దాంట్లో పక్క కేటీఆర్ గారి పాత్ర మేడం ఉంది మేడం. ఎందుకంటే కేటీఆర్ గారు వాళ్ళు పోయిన కాడి నుంచి పదవి నుంచి జనాన్ని మటుకు పక్కా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మన ఢిల్లీకి కప్పను చేసిపోతున్నారు అంటున్నారు. మరి మహారాష్ట్రలో పార్టీ అటు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు కదా మేడం. మరి కేసీఆర్ గారు ఆ 2 రాష్ట్రాలకు మరి డబ్బులు అనేది ధరించారు. మొత్తం దోసుకొని తెలంగాణ డబ్బులన్నీ మహారాష్ట్ర తరలించి ఓడిపోయారంటే ఇప్పుడు మహారాష్ట్రలో పోటీ చేయకుండా బీజేపీకి అనుకూలంగా కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న ఢిల్లీ వచ్చింది కదా, కేటీఆర్ గారు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ గారు విధ్వంసం ఎట్ట చేశారు. కేటీఆర్ గారు, హరీష్ గారు రోజు మీడియాల ముందుకు, ప్రతిపక్షం అంటే ఎప్పుడు వస్తారు, రోజు మీడియాల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కత్తితోటి ఇచ్చేస్తున్నారు. తెలంగాణను కూడా పోయిన ఆంధ్రప్రదేశ్ లా చేయడానికి సిద్ధమయ్యారు. బరాబరి ఎక్కడో దేనితో పట్టుకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, చేయాలి. ప్రజలైతే ఎవరు ఏదో ఉప్పెన లేకపోతుంది, ఏదో ఆయన పెద్ద నాయకుడు అవుతారు, గాంధీ మహాత్ముడు అవుతారు అనుకున్నారు. ఒకటి కేటీఆర్ గారు రెచ్చగొట్టడంలో ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాం మేడం. ఖమ్మంలో ఎన్ఆర్ఐలు ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకున్నారు మేడం, కోట్లు ఖర్చు పెట్టి ట్యాంక్ బండి మీద. మధ్యకాలంలో మీరు చూసుంటారు. అసలు ఆయన సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ మన పెద్ద పెద్ద మహానుభావులను తీసుకొచ్చి పార్టీలో సంబంధం లేకుండా చేయాలని వస్తే
వేరే మార్కెట్ అది ఓపెన్ చేయకూడదు, కేసీఆర్ గారు ఆ ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని ఏంది ఇదంటే ఎన్టీఆర్ గారు విగ్రహం అంటే పోవారు అజయ్ కుమార్ గారు అడిగితే నేను ఓపెన్ చేస్తే మీరు కూడా అందరూ చూపించారు, ముసుకురాల. తర్వాత రెండోసారి వచ్చి ట్రైన్ తెచ్చి ముసుగు తీసి ఓపెన్ చేశాడు. ఎంత దుర్మార్గుడు అంటే ఆయనకు సంబంధం లేదు. ఎన్ఆర్ఐలు కోట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్పాలి మేడం, ఇంటిమేషన్ ఇవ్వాలిగా. టీడీపీ పార్టీకో కార్యకర్తలకు ఇవ్వద్దు. డబ్బులు పెట్టిన కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి అది ప్రైవేట్ కదా, ఆయన ఓపెన్ చేసిపోతారండి. అంత దుర్మార్గు. పోలీసు వాళ్ళని ఎస్పీని పోలీసు మొత్తం ఖమ్మం జిల్లాలో మొత్తం తప్పుదారి పట్టించి అది ఓపెనింగ్ లేదని మేము కూడా స్టేట్మెంట్లు ఇస్తే ఓపెనింగ్ లేదు, ఎన్టీఆర్ అభిమానులకు ఇస్తే ఓపెనింగ్ లేదని చెప్పేసి ఓపెన్ చేసిపోయిన దుర్మార్గుడు మేడం. కేటీఆర్ గారు కనపడ్డు, పైకి ఒకటి లోపల ఒకటి అంతా పోయినది. ఓ పేద ప్రజలు వాళ్ళు దాడి అట్లా చేస్తారండి ఎవరన్నా. అప్పుడు అంటే అది ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు కూడా ఏకమయ్యి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇది ఎక్కడ టీడీపీని మళ్ళీ అక్కడ జవసత్వాలు వస్తాయో అని మేబీ ఎన్నికల సమయంలో కాస్త దాన్ని సద్దుమణిగేలాగా చేసినట్టున్నారు. ఎనీవే భాస్కర్ గారు థ్యాంక్ యూ. సో అక్కడ ప్రతిపక్షం ఇక్కడ ప్రతిపక్షం ఎలా ఉన్నాయని చెప్తున్నారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు చంద్రప్రసాద్ గారు తణుకు నుంచి. చంద్రప్రసాద్ గారు హలో నమస్తే అండి, చెప్పండి. హలో అమ్మా, చెప్పండి అండి. మీకు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. చక్కటి డిస్కషన్ పెట్టారు మీరు. జగన్ గారు శాసనసభకి రావాలా వద్దా అని డిస్కషన్ పెట్టారు మీరు. ఏ మాత్రం ప్రజాస్వామ్యవాదైనా ప్రజలు మరి ఎన్నుకుని ప్రజాస్వామికంగా ఏర్పడిన శాసనసభలో ప్రతి మెంబరు కూడా మరి ప్రజల యొక్క మంచి చూడడానికి తను పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఇదివరకు ఉన్న తను శాసనసభకి లేని స్థితి మేధావులనేంటి సామాన్య ప్రజలనేంటి అందరినీ కూడా ఆలోచింపజేస్తా ఉన్నది. ఈ సోషల్ మీడియాలో వచ్చే దరిద్రాన్ని అంతా కూడా ప్రజలంతా భరిస్తా ఉన్నారు. ఇదివరకు భరించారు, 5 సంవత్సరాల పరిపాలనలో భరించారు భయపడి. కానీ ఈనాడు కూడా అది ఎదుటికి వెళ్ళకూడదు అంచేత ఏదైతే సోషల్ అబ్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్ అయితే ఉన్నదో దాన్ని సమర్థించాలంట. ఆ యాక్ట్ తప్పనిసరిగా అవసరం ఉన్నది. అంతేకాదు ఈనాడు కూడా అనేక మంది ఏదో పేటింగ్ బ్యాచ్లు అయ్యి అనేవాళ్ళు అనేక మంది అనేక రకాలుగా సమాజంలో ఉన్న నైతికతను పాడు చేశారు. ఇప్పటి వరకు కూడా సోషల్ అబ్యూజ్ చేస్తూ మరి అందరూ చాలా మంది పోసానుడు లేకపోతే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాకుండా ఈనాడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేడు ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఆ ముఖ్యమంత్రి ఎలాగా శాసనసభని హోందాతనంతో నడిపేయడనేది కూడా చూడకుండా ఈనాడు కూడా నేను చంద్రబాబుని 420 అంటాను నన్ను ఏం చేస్తారు అనే పరిస్థితికి వచ్చారంటే ఇందాక ఎవరో చెప్పారు చూసారా ఎంత తప్పగా ఉన్నారేంటని. ఆ తప్పగా ఉన్నారేంటి అనేది అనుకున్నా అనుకోపోయినా వీళ్ళ యొక్క ఓరియంటేషన్ అంతా అభివృద్ధి మీద ఉన్నది. 5 సంవత్సరాల కాలంలో చక్కగా అభివృద్ధి చేయాలనేది ఉన్నది. కానీ ఈ సోషల్ అబ్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకొచ్చి చక్కగా మంచి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఈ సభలో గౌరవ సభ చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మరి ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉండి తన సంసారంలో ఉన్న ఆడవాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి రంగు అంటగట్టే మాటలు కూడా మాట్లాడిన మరి సభని ఏమనాలి చెప్పండి. సోషల్ అబ్యూజ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. తన బాధ్యతని తెలుసుకుని థ్యాంక్ యూ చంద్రప్రసాద్ గారు. చాలా కాలర్స్ లైన్లో ఉన్నారు, గెస్ట్లు కూడా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి. కనీసం ఇదంతా చూసిన తర్వాత అయినా వైసీపీ నాయకులు లేదని వైసీపీలో ఉన్న సీనియర్లు అయినా సరే ఇంకా సమావేశాలకు సమయం ఉంది కాబట్టి వెళ్ళమని కానీ వెళతామని కానీ చెప్తారేమో చూద్దాం. సుధాకర్ గారు ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి. సుధాకర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా చిన్న రిక్వెస్ట్ మేడం. మేడం మేమైతే
ఈ జగన్ కు 33 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటాం మేడం మేము వాళ్ళ సొంతూరికి. ఓకే. అయితే మేమైతే మాత్రం ఈ గడిచిన 4-5 నెలలలోనే జగన్ మర్చిపోయాం మేడం పూర్తిగా. జగన్ అంటూ ఉన్నాడు అనేది మేము మర్చిపోయినాం మేడం. ఎందుకంటే దయచేసి వాళ్ళని పదే మీరు డిబేట్లు పెట్టి మీరు పబ్లిసిటీ చేస్తారు తప్ప జగన్ అనేవాడు ఉన్నాడు అనేది కూడా మేము మర్చిపోవాలనుకుంటున్నాం మేడం పూర్తిగా. చేసిన అరాచకాలకు జీవితంలో ఒక్కసారి ఇంకా ఇట్లాంటి మా వ్యక్తిని చూడకూడదని మేము మర్చిపోవాలనుకున్నాం మేడం. దయచేసి వాళ్ళని మాత్రం మీరు పదే డిబేట్లు పెట్టదని మేడం. మేము ఎందుకంటే మీకు 10 సంవత్సరాల నుంచి మీ మహాన్యూస్ కు ఫ్యాన్ మేడం మేము. ఓకే. మీది అంటే నిజంగా అంటే మీ అప్పీల్ వెరైటీగా ఉంది. కాకపోతే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి కుమారుడు. ఒక్కటి మేడం, రాజశేఖర రెడ్డి కొడుకని ఊహించాను తప్ప మేము జగన్ వ్యక్తిగతంగా ఎక్కడ చూడలేదు మేడం మేము. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుధాకర్ గారు సత్యసాయి జిల్లా నుంచి. ఓకే, మిగతా కాల్స్ కృష్ణాదినీల్ గారితో మాట్లాడిన తర్వాత తీసుకుందాం. కృష్ణాదినీల్ గారు, ఇది ప్రజల్లో ఈ భావన ఉంది అంటే ఎందుకు వెళ్ళట్లేదు ఇదే ఎక్కడ వింత అసలు? ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వీళ్ళు అన్ఫిట్ పరిపాలించడానికని తీర్పిచ్చేశారు. అంటే ప్రతిపక్షంగా కూడా వీళ్ళు పనికిరారు అనేటువంటి దాని మీద ఇప్పుడు మరింత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు జగన్మోహన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు, మిగతా 10 మంది అసెంబ్లీకి వెళ్తే ఏంటి నష్టం? వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళని పంపించవచ్చు కదా. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు తన పాదయాత్రకి వెళ్ళటానికి అప్పుడు స్పీకర్ మీద ఆరోపణ చేసి బయటకు వెళ్ళినప్పుడు సుమారుగా 55 మంది వరకు వాళ్ళు ఉన్నారండి. 50 మంది పైనే ఉన్నారు ఎమ్మెల్యేలు. తను రాకుండా ఎమ్మెల్యేను కూడా రానిలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న భయం ఏంటి అని అంటే తను మాత్రమే నాయకుడుగా ఉండాలి, ఇంకెవరు కూడా నాయకుడుగా ఎక్స్పోజ్ కాకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అండి. తన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు అసెంబ్లీలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడితే లేకపోయినా జగన్మోహన్ రెడ్డి లేకపోయినా నడుస్తుంది అనేటువంటిది వస్తుందిగా, అది రాకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధి లాంటిది ఇది. అయితే ఇక ఇందాక రావి సౌజన్య గారు ఒక ప్రస్తావన చేశారు. ఏంటండి అసలు ఇది మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిస్ అయిపోతున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చారండి మొన్న 5 ఏళ్ల పాటు. వాళ్ళకి 5 ఏళ్ల పాటు వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ ఏం ట్రైనింగ్ ఇచ్చాడు? ఎట్లా తిట్టాలి ప్రతిపక్ష పార్టీల వాళ్ళని, ఏ విధంగా బూతులు తిట్టాలి, బాడీ షేమింగ్ చేయాలి, ఏ విధంగా అసెంబ్లీలో లేనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎలా తిట్టాలి, అదే విధంగా అసలుకి ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు తిట్టడానికి మంత్రిత్వ శాఖలను ఎలా ఏర్పాటు చేయాలి, మంత్రులను ఎలా పెట్టి తిట్టించాలి, కొడాలి నాని, వల్లభనేని వంశీయము, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తిట్టడానికి, ఆ పేరు నాని, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా వీళ్ళేమో పవన్ కళ్యాణ్ తిట్టడానికి, దీనికి ఏకంగా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశాడు ఆ రోజు. ఇది కొత్త ట్రెండ్ కదా, అది ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ప్రజలైతే కోరుకునేటువంటి అంశం ఏంటంటే, ప్రజలు ఇందాక సౌజన్య గారు కూడా చెప్పారు, మా దగ్గర ఇంకా ప్రణాళికలు ఉన్నాయి అనేటువంటి దాన్ని. ఆల్రెడీ ప్రభుత్వం వైపు నుంచి అయితే వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. 7-8 శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఆ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం వచ్చి ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం అదే. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిలో కూడా జరిగినటువంటి కుంభకోణాల అంశం మీద ఎంత ప్రజాధనాన్ని వీళ్ళు దోచుకున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ఆధారాలతో సహా వాటిని తీసుకొని అప్పుడైతే సెంట్రలైజ్డ్ కరప్షన్ అనండి. నాకు తెలిసి అయితే మిగతా వాళ్ళు ఎక్కడ 4-5 నిందితులుగా ఉంటారు. దాన్ని అన్నిటికీ ఇప్పుడు మద్యమైనా, మైన్స్ అయినా, ఇసుక అయినా, ఏ తరహా కుంభకోణం అయినా సరే సెంట్రలైజ్డ్ కరప్షనేగా. మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నాడుగా ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు 4 ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు కదా. మంత్రులు ఉన్నా కానీ వాళ్ళకేం అధికారాలు లేవు పాపం, వాళ్ళకి ఆ విధమైనటువంటి అవకాశం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి కుంభకోణాల మీద ఈ రోజున ప్రభుత్వము మొత్తం వాటిని వెలికి తీసి ఆధారాలతో సహా నిందితులుగా వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. దాని మీద ప్రభుత్వము
వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం అండి అది. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ప్రభుత్వము వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒకవైపున, ఇంకా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇంకొక వైపున, ఈ రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, ఇవన్నీ కూడా దీన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామమే. కానీ గతంలో జరిగినటువంటి కుంభకోణాల విషయంలో కూడా సీరియస్ గా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఒకటి వచ్చిందండి, మీరు గమనిస్తే. ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏంటి అని అంటే, ఆడుదామ ఆంధ్రాలో 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటి, ఏది జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటిది అది. అదే దాని మీద షాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేశారు రాతపూర్వకం కొన్ని ఆధారాలతో సహా. దాని మీద సిఐడి విచారణకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం పక్కన పడేసింది, ఒక రోజు విచారణ చేసి అనేటువంటిది. దాంట్లో మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున అప్పుడు మంత్రిగా ఉన్న రోజా కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా వస్తాయి. జనసేన పార్టీ కీలకమైనటువంటి అంశాల మీద, రేషన్ కుంభకోణం సంబంధించినటువంటి అంశాల మీద, ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, లేదు అని అంటే ఆ రోజున జన సైనికులు, జనసేన మహిళలు వెళ్తే ఏ విధంగా దాడులు చేయించారో చూసాం కదా. అలాంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీటిని ఇతర దేశాలకు పూర్తి ద్వారా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద. కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి ఈ రేషన్ మాఫియాకు పాల్పడ్డటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ ఆధారాలతో సహా అరెస్ట్ చేయాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. రైట్ అండి, రైట్. కృష్ణానిల్ గారు కాలర్స్ లైన్లో ఉన్నారు. సౌజన్య గారు, సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దాదాపుగా అంటే పబ్లిక్ చెబుతున్న వాయిస్ మనం వింటున్నాం దాదాపుగా 45 నిమిషాల నుంచి. మీరు చెప్తున్నారు, అయినప్పటికీ అంటే పెద్ద మార్పు అయితే ఉండదు. కాకపోతే కనీసం వైసీపీ శ్రేణులైనా ఈ వస్తున్న కాల్స్ కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలిస్తే అన్న అసెంబ్లీకి వెళ్ళి తమ గొంతు వినిపించాలని పరిస్థితి. అందులో ఇంకొకటి, మేము తిట్టాం, మేము ఏమి అనో, మీ కుటుంబాల గురించో ఇలాంటివి మాట్లాడడం, అసభ్యకర బూతులు మాట్లాడడం అంటూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఏ మాటకి ఆ మాట చాలా సాంప్రదాయంగా దాన్ని పాటిస్తూనే, సభ గౌరవాన్ని పాటిస్తూనే ముందుకెళ్తుంది. గతంలో ఈవెందో అంటే నేను స్పీకర్ పొజిషన్ అనడం తప్పు కాబట్టి అనడం, ఇప్పుడు మాజీ స్పీకర్ కాబట్టి తమ్మినేని సీతారాం గారి యాటిట్యూడ్ కూడా లైక్ అంటే ఏదో ప్రొవోక్ చేసినట్లుగా రెచ్చగొడుతున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళని ఆయన లాంగ్వేజ్లో కానీ, మా ప్రభుత్వం అన్నప్పుడు కానీ అట్లా మాట్లాడేలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసేవాళ్ళం. కానీ అయ్యన్న పాత్రుడు గారు కూడా తక్కువేం కాదు. ఒక రకంగా ఆయన పార్టీగా ఉన్నప్పుడు ఆయన కూడా అలానే భాష మాట్లాడారు. ఇక బూతుకు బూతు, ఏదో నేను గతంలో చెప్తాను కదా, పన్నుకి పన్ను కంటికి కన్ను లాగా బూతుకు బూతు స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా మాట్లాడారు. ఇక అయితే ఇప్పుడు మాత్రం సౌమ్యంగా ఆయన ఎంత ఒబీడియంట్గా అంటే స్పీకర్గా నడుపుతున్నారు. కానీ ప్రతిపక్షం వస్తే తెలుస్తుందిలే, మళ్ళీ ఆయనలోనే అయ్యన్న పాత్రుడు బయటకు వస్తారు ఏమో. అయితే ఇది ఇలా ఉంటే అండి, శ్రీరెడ్డి గారి విషయాన్ని ఎలా చూస్తారు? అలాగే మీకు మూవీ ఇండస్ట్రీతో కూడా సంబంధం ఉంది కాబట్టి ఇటు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? అంటే సినీ ప్రముఖులుగా ఉన్నవాళ్ళు ఇలా బూత్ లాంగ్వేజ్ మాట్లాడి అరెస్ట్ అయిన దాఖలాలు గతంలో కానీ, ముఖ్యంగా దేశంలో కానీ లేవు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. మూవీ పరిశ్రమ నుంచి జరుగుతున్న వాళ్ళలో సరే తమిళ రాజకీయాల్లో కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ బూతులు తిట్టడం వల్ల అరెస్ట్ అయిన ఒక సినీ ప్రముఖులు అన్నవాళ్ళు లేరు అసలు. ఇప్పుడు ఆర్జీవి ఆ లిస్టులోకి వచ్చారు. పోసాని గారు లాంటి వాళ్ళు, ఆయన ఎంత మంచి టాలెంటెడ్ పోసాని గారు, అలాంటి వాళ్ళు అందరూ ఇందులోకి వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్జీవి కూడా ఎంత తక్కువేం కాదు. శ్రీరెడ్డి కూడా వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, కానీ దెబ్బతింది. కానీ ఇంకా ఆవిడని ఏ రకంగా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళని ఏం చేయాలి అంటే కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, నోటీసులు ఇస్తున్నారు. వాట్ నెక్స్ట్? ఇక్కడ లక్ష్మి గారు అసలు మహిళ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా జుగుప్సాకరమైన మాటలతో పాటు జుగుప్సాకరమైన చేష్టలు ఆ వీడియోలో మీరు గమనించినట్టయితే ఆ మాటలు ఎంత దారుణంగా ఉంటాయో అంతే దారుణంగా ఆ సైగలు అవ్వచ్చు, ఏదైనా ప్రతి ఒక్కళ్ళు కూడా మగ ఆడ తేడా లేకుండా తలదించుకునే పరిస్థితిలో మాటలు. ఈ రోజు ఏమి తెలియని మనిషిగా నన్ను క్షమించండి అంటే 5 సంవత్సరాల పాటు వ్యక్తిత్వ హననం చేసి ప్రతి ఒక్కరిని ఈరోజు సారీ చెప్పేస్తే అయిపోద్దండి. అలాంటి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు? మనం వాక్చాతుర్యం ఉంది, అలా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరికి వచ్చేసి క్షమాపణ చెప్పేస్తే అయిపోతాయండి.
పనిషబుల్ అవ్వకూడదు. పనిషబుల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అవుతారు. ఇంట్లో దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి రాబోయే వైసీపీ నాయకులకు కూడా, లేకపోతే రాబోయే ఎవరైతే వైసీపీ సపోర్ట్ చేసే ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాము. ఈ రోజు ఏదో వాళ్ళు చెప్పారనో, లేకపోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే ఏ రకంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినా భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా దీనికి పనిషబుల్ ఉంటది, పర్యవసనం ఉంటది అని చెప్పనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలానే సినీ ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదంగా చూస్తామండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని చూసుకున్నట్టయితే అసలు ఈ రోజు ఆయన్ని ఒక హీనమైన ఆలోచనతో చూడాల్సి వస్తుంది. కానీ ఆయన సినిమాలో యాక్ట్ చేసినప్పుడు చాలా ఒక మంచి నటుడు అనేది ఒక గౌరవభావం ఉండేది. సో ఆ గౌరవభావాల్లో పూర్తిగా పోయి చాలా ఒక ఇతన ఛీ అనే స్థాయికి ఆయన దిగజారిపోయాడు. ఇంకా ఆర్జీవీ అంటే ఫస్ట్ నుంచి ఒక పాన్ స్టార్ కింద క్రియేట్ చేసిన పరిస్థితి, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన పందా కూడా అలాగే తీసుకొచ్చారు. కానీ మనుషులుగా మనం పుట్టిన తర్వాత ఒక సమాజంలో గౌరవమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ, ప్రత్యేకంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టం ఒక స్థాయికి రావడం అనేది, ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. అలాంటి సినీ పరిశ్రమలోంచి వచ్చిన వ్యక్తులు ఇలా దిగజారిపోయి మాట్లాడితే ఆ కష్టాన్ని అంతా కూడా బూడిదపాలు చేసుకున్న పరిస్థితి ఉంటుంది. అలానే దానికి తగ్గ ఏదైతే పనిషబుల్ ఉంటాయో అవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి విమర్శించండి, కాదంట్లా ఇది విమర్శించకూడదు, మేమే నియంత్రణ అని చెప్పని ఎవరు చెప్పరు ఇక్కడ. కానీ ఆ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి, ఎదుటి వాళ్ళు తీసుకునే విధంగా ఉండాలి. ఇందాక ఒక కాలర్ అన్నట్టు నలుగురు కూర్చొని చూస్తున్నప్పుడు అవి వినేటట్టుగా ఉండాలి తప్పితే ఈ స్థాయిగా ఇంత దారుణంగా మా నోటికి అసలు కళ్ళాలే లేవు, మా నోటికి తాళాలు లేవు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజు సారీలు చెప్పినంత మాత్రాన్ని ఏది ఎక్కడికి పోదు. ప్రతి ఒక్కటి చిట్ట ఆ రోజే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కటి చిట్ట రాసుకుంటున్నాం అని చెప్పని అవన్నీ రాసుకుంటానే ఉన్నాం. ఈ రోజు దాని మీద అన్ని జరుగుతానే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది నోటి మాట. ఒక్కసారి మాట అనేది బయటకు వస్తే దాన్ని మనం వెనక్కి తీసుకోలేము, అది ఎప్పటికీ రికార్డ్ అయ్యి ఉంటుంది. అదే దాని వల్లే ఈ రోజు ఈ పర్యవసనాలు అనేది ఉన్నాయి. శ్రీరెడ్డి కూడా చాలా చాలా చక్కగా మీరు గమనించండి, ఆవిడ ఏ వీడియో పెట్టినా ఆ వీడియో తగ్గట్టుగా రెడీ చేస్తారు. అలాగే నేను క్షమాపణ వీడియో పెట్టినప్పుడు కూడా చాలా చక్కగా పద్ధతిగా పతివ్రతలాగా ఆడ వచ్చి క్షమాపణ చెప్పే తీరు చూస్తుంటే నిజంగా సినిమాలో ఆడ బాగా నటించారు కాబట్టి ఇంత చక్కగా చేయగలుగుతున్నారని చెప్పని మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఈ సినీ పరిశ్రమలో దయచేసి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితిలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే లేదు అంటే శ్రీరెడ్డి విషయంలో అంటే కొన్ని విషయాల్లో అంటే యాక్సెప్ట్ చేయాలంటే తను బోల్డ్గా తన జీవితం నాశనం అయిందని, తను ఇదేనని, తన క్యారెక్టర్ ఇదేనని, తను ఇలానే తన జీవితాన్ని ఇచ్చేసుకున్నానని కొన్ని విషయాలు బోల్డ్గా కూడా చెప్తారండి. అసలు తనని మనం మీరు ఒక వర్డ్ అన్నారు కదా, లైక్ దానికోసం నేను అంటున్నా, బట్ అలా అనాల్సిన అవసరం కూడా లేదు. తన కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది అన్న అంశాన్ని తన తెర మీద తీసుకొస్తుంది. కానీ అప్పుడు కుటుంబం ఉంది కదా, ఇప్పుడు కుటుంబం ఉంది, అయినా మరి కుటుంబం అని తీసుకురావడమే అర్థం కాని పరిస్థితి. రైట్ అండి. రామచంద్ర గారు ఉన్నారు కుప్పం నుంచి. రామచంద్ర గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం. చెప్పండి మేడం నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకు చెప్పండి అండి, వింటున్నారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రావట్లేదు అనే దానిపైన మీరు డిబేట్ పెట్టారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు అని మనం మాట్లాడుకునే దానికి ముందు ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మేడం. అతను ఇంతకు మునుపు అధికారంలో ఉన్నప్పుడు మనము ఒక 4-5 నెలలు వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు 1 నిమిషం మాట్లాడుకోవాలి మేడం. చంద్రబాబు నాయుడు అనే అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక దేశం గుర్తింపదగ్గ నేత. అతను కుప్పంలో 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తన సొంత కాన్స్టిట్యున్సీ పర్యటన కోసం 2023 త్వరగా చెప్పండి రామచంద్ర గారు. అతను కుప్పం నుండి ఇట్లా కర్ణాటక బార్డర్ నుండి తన కాన్స్టిట్యున్సీ కుప్పంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అతన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. కుప్పంలోకి అతను రాకూడదు అని పోలీసులు పెట్టి అడ్డుకుని నానా దౌర్జన్యం చేసి కూడిన కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టి కొట్టి రద్ద చేసినారు. అప్పుడు ఆయన ఎందుకు రాకూడదు, నేను ఇక్కడ ఎన్నికబడ్డ ఎమ్మెల్యేను,
నాకు ఇక్కడ ప్రజలను తెలుసుకునే హక్కు ఉంది. నేను ప్రజలతో మాట్లాడి వాళ్ళ సారక మార్గాలు తెలుసుకోవాలా. అలాంటి వాళ్ళని చదవకుండా నన్ను ఆపే హక్కు లేదని ఆయన ఆ వెహికల్ నిలిపేస్తే కాలి నడకన ఊర్లలో ప్రవేశించి ఇల్లు తిరిగి తన ఓట్లు వేసిన ప్రజలను మాట్లాడిస్తున్నారు. అప్పుడు చేసేది లేక పోలీసులు చేతులు చేసినారు. ఆయన కుప్పము, రామకుప్పము, గుడిపల్లి, శాంతిపురం మండలాలు పర్యటించినారు మేడం. అవును అవును, అది ఒక పాపము వాళ్ళు చేసింది, అరాచకం. వాళ్ళ అధికారంలో ఉందాము అనే ఒక అరాచకం. రెండోది మేడం, మేము ప్రత్యక్షంగా కళ్ళల్లో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను మేడం. నారా లోకేష్ బాబు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించినారు కదా. అవును. ఆ రోజు ఆ కుప్పం కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు అతనికి మద్దతుగా పాదయాత్ర ప్రారంభం చూడడానికి కుప్పం పట్టణంలో బారులు తిరిగి ఉన్నారు రోడ్ల వెంబడి. ఆ రోజు అతని సౌండ్ వెహికల్ లాక్కున్నారు. అవునవును, రైట్ అండి, రైట్ 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 ఓకే. రామచంద్ర గారు మళ్ళీ ఒకసారి, అంటే ఇవన్నీ జరిగినాయే, మనం మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. టైం చాలామంది కాల్స్ చేస్తున్నారు, టేక్స్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ గంగరాజు గారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు నమస్తే అమ్మా. లక్ష్మమ్మ నమస్తే అండి. నమస్తే. కృష్ణా న్యూయ గారికి, సౌజన్య గారికి పూర్తిగా నమస్కరిస్తున్నాను. నమస్తే అండి. కానీ ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎలాగంటే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, ఒక మెంబర్షిప్ గా ఎన్నికయ్యాడు. ఆయన్ని అసెంబ్లీకి రా 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 అని పిలవడం, బతిమాలడం ఏంటమ్మా మనకి దౌర్భాగ్యం. కాకపోతే అతనికి తెలియదా? ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అతనికి జ్ఞానం లేదా? అది అడగండి. ఈ రా రా అనే మాట మాత్రం మానేయాలి. ఎందుకంటే అతను అందరికీ చెప్పవలసిన ఒక పార్టీని నడుపుతున్నాడు, దొంగల ముఠా పార్టీని. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ బొత్స సత్యనారాయణతో సహా. నేను ఈ మాట అంటున్నానంటే నేను అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు ఒక మాట, నేను ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. పోలా విజయబాబు హైకోర్టుకి వెళ్ళాడు, పాత్రికేయుడు. ఆ పాత్రికేయుడు ఈ సోషల్ మీడియాలో కేసులు పెట్టేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అక్కడికి హైకోర్టులో ఇస్తున్నాడు. అది పాత్రికేయుడా? పాత్రికేయుడా చెప్పండి. మీరు చదువుకున్నాడా? 10 మందికి, ఈ లోకానికి, ఈ రాష్ట్రానికి జ్ఞానం నేర్పవచ్చిన వాళ్ళు పాత్రికేయుడు. కష్టాలు నష్టాలు భరించి అలాంటి వాడు హైకోర్టుకి వెళ్తాడా? ఆయన ఏంటి అధికార భాషకి అధ్యక్షుడో ఏదో. అయితే ఆయన ఏ భాష నేర్పమంటున్నాడు? అధికార భాష ఏ భాష? ఈ బూతులు నేర్పమంటున్నాడా? హైకోర్టుతో అనుమతి తీసుకుంటున్నాడా? దేవుడి దగ్గర అనుమతి తీసుకుంటాడా? చెప్పండి మీరు. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రథమ వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి నాటిన మొక్క ఇసబ్ మొక్క. ఈ మొక్క చెట్లై పాకేసి ప్రతి చోట మన 3 ప్రాంతాలని నాటేసింది, చెట్లైపోయి కూర్చున్నది. రాష్ట్రం సొమ్ము అంతా దోసేసుకున్నారు. ఆ సొమ్ముతోటి ఈ కింద కోర్టే కాదు, హైకోర్టే కాదు, హైకోర్టే కాదు, సుప్రీం కోర్టే కాదు, అక్కడ న్యాయమూర్తిని కూడా కొనేశారు. మీరు ఈ మాట అంటున్నానని అనుకోకండి. ఈ మాట నిజం పక్క. నేను గురికింటారు న్యాయస్థానాల గురించి మాట్లాడొద్దు. అలా కదమ్మా, ఇలా కొనేసి అధికారులను కొనేసి, కలెక్టర్ను కొనేసి, ఈ అధికారులను కొనేసి, కలెక్టర్ను కొనేసి ఎక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేసేసాడు ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు నేనేమంటున్నాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే కానీ అసెంబ్లీకి రాను, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అంటారు. రేపు దేవుడు. రైట్ రైట్. గంగరాజు గారు కట్ అయినట్టుంది. గుంటూరు నుంచి మల్లేశ్వరరావు గారు ఉన్నారు. మల్లేశ్వరరావు గారు. గారికి, సౌజన్య గారికి నమస్తే అమ్మా. నమస్తే అండి. మరి 5 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అసెంబ్లీ సమావేశాల్లో హైకోర్టు జడ్జెస్ కానీ, జిల్లా స్థాయి జడ్జెస్ కానీ, ఎవరన్నా కానీ ఒక 5 జడ్జెస్ అక్కడ కూర్చుంటే సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో, దానివల్ల ఏమైనా ఫలితాలు ఉంటాయమ్మా దేనికైనా ఇలాంటి విషయాల్లో?
వావ్, మంచి ఆలోచన. కంపల్సరీగా ఉంటాయండి. కానీ అసెంబ్లీలో కూర్చునే ఆ రైట్ ఉంటుందో లేదో తెలియదు కానీ కృష్ణాంజలి అది గారు. అవునండి, ఇంకా రాష్ట్రం కోసం దేశం కోసం మీరు శిక్షలు వేసే అధికారం వాళ్ళకి రావడం. ఈ విధంగా ఆరాజ్ అయిపోయినప్పుడు వాళ్ళకి శిక్షలు వేసే అధికారం రావడం వాళ్ళకి. అది రైట్ అండి, రైట్. ఒక ఆలోచన అనేది ప్రజల్లోకి చెప్పారు మల్లేశ్వరరావు గారు. కృష్ణాంజలి గారు మీరేమంటారు? అంటే ప్రతిపక్షం రావట్లేదు కాబట్టి ప్రజా సమస్యలు అన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నవి ఇలానే సిట్టింగ్ జడ్జీలతో మనం విచారణ కమిటీలు వేసుకున్నట్లుగా మాజీ జడ్జీలతో కొంతమందిని అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రశ్నలన్నీ ప్రభుత్వాన్ని అడిగిస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన ఆలోచన కావచ్చు. మీరేమంటారు కృష్ణాంజలి గారు? అదే మల్లేశ్వరరావు గారు ఆయన ఒక మంచి ఆలోచనతో ప్రతిపాదన చేశారు. కానీ మన రాజ్యాంగం ప్రకారంగా మనము కీలకమైనటువంటి అత్యున్నతమైనటువంటిది చట్టసభలు. ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అత్యున్నతమైనటువంటి. అవును. ఆ శాసనసభలోకి కానీ లేకపోతే పార్లమెంట్ లోకి కానీ ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళటానికి అయితే వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు ఏమిటి అనేటువంటి దాని మీద, వాళ్ళు చేసేటువంటి చట్టాలు ఏమైనా వాటిలో లోపాలు ఉంటే వాటిని సమీక్షించేటువంటి అధికారం మాత్రమే జుడిషియరీకి. యాక్చువల్లీ మండలి ప్రతిపాదన మండలిలోకి ఇట్లా ఇంటలెక్చువల్స్ కానివ్వండి లేదంటే వివిధ వ్యాపార దాని పెద్దల సభ అంటాం, దాని పెద్దల సభ అని పెట్టారు. యాక్చువల్లీ ప్రశ్నలు అక్కడి నుంచి రావచ్చు. ఎస్, న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కూడా మండలికి, అదే విధంగా రాజ్యసభలో కూడా, పార్లమెంట్ కి సంబంధించినటువంటి రాజ్యసభకు కూడా పెద్దలను, అందుకనే ప్రముఖుల్ని, మేధావులను పంపించే వివిధ రంగాల నుంచి విధానాన్ని పెట్టుకున్నాం. వివిధ రంగాల ఒక విధానాన్ని పెట్టుకున్నాం. దానికి సంబంధించినటువంటి అంశం అది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నారండి. రావాలని మనం ఎందుకు బతిమలాడాలి అనేటువంటి దాని ప్రస్తావన కూడా చేశారు. ఎందుకు బతిమలాడాలి అని అంటే, అయ్యా నీకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆల్రెడీ జనం ఓట్లు వేశారు. ఈ 5 ఏళ్ల పాటు పులివెందలకైతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిగా, ఆయన రాజీనామా చేయకపోతే ఆ 2,70,000 మందికి అయితే వాళ్ళ తరపున ప్రాతినిధ్యం వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు 10 మంది, ఇంకా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అవసరం. ఇంకొకటి కూడా ఒకటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం లేకుండా 164 మ్యాండేట్ వచ్చింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. ఒక నమ్మకం కలిగింది, ప్రజలు ఇచ్చారు. వీళ్ళంతటి వీళ్ళే మాట్లాడుకున్నారు అనుకోండి. అంటే వాళ్ళు లేకుండా, ప్రతిపక్షం లేకుండా మాట్లాడుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు అనేటువంటి అపవాదు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రమ్మని ఆహ్వానించి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రశ్నలు తీసుకొని దానికి సమాధానం చెప్పడం అనేటువంటి చూడాలి. అసెంబ్లీ సమావేశాలను ఒకసారి మీరు గమనించండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం ఒక ఉదాహరణ చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు కూడా నిన్న అసెంబ్లీలో సమాధానాలు వచ్చినాయి. వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఒక ప్రశ్నలు ఆల్రెడీ పంపారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఏంటి, సపోజు డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఈ టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు, స్కూల్ పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ప్రశ్న అసెంబ్లీకి పంపితే ఆ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. వాళ్ళ తరపున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసు అడిగారండి ప్రశ్న ఇది అసెంబ్లీలో. దీనికి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సమాధానం చెప్పారు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగారో అన్నిటికీ కూడా ఈ రోజున ప్రభుత్వం సమాధానం అంటే వీళ్ళు ప్రెస్ మీట్స్ లోనో పబ్లిక్ లోనో మాట్లాడుతున్నదో లేదంటే పేపర్ పంపిస్తేనో కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించారు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. రెండవది ఏంటంటే, నేను ఒక డెమోక్రటిక్ గా ఒక సూచన చేస్తున్నాను ప్రభుత్వానికి, అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కు కూడా. ఎందుకు ఈ సూచన అంటే, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి సంప్రదాయాలు కానివ్వండి, పార్లమెంట్ లో లేకపోతే రాజ్యసభలో కానివ్వండి, వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు సందర్భంలో కానీ, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు వస్తే కానివ్వండి, సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో కానివ్వండి, వీళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే అభ్యంతరాలు వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడుకొని ఆ సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించి సభ సజావుగా జరగటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి విషయంలో కూడా
బాలయోగి పార్లమెంటుకు సంబంధించిన స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో కూడా జరిగింది. ఇలాంటి సంప్రదాయం మంచి సంప్రదాయం అంటే దాన్ని తీసుకోవాలి మనం అంటున్నాం. అందుకని శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున సూచన తీసుకుంటారా లేదనేది వేరే అంశం. జగన్మోహన్ రెడ్డికి ఒక అప్పీల్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అప్పీల్ చేయండి. మీరు శాసనసభకు రావట్లేదు, మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు రండి, ఒకసారి శాసనసభ స్పీకర్ కార్యాలయానికి రండి, మాట్లాడటానికి సిద్ధంగా లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీకు టైం ఇస్తామని చెప్తున్నారు. అయ్యన్న పాత్రుడు చెప్పారు, రఘురామకృష్ణరాజు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. నేను కాదంటలే, నేను కూడా ఆ విషయం ప్రస్తావన చేశాను. దీనికి ఎక్స్టెండ్ గా ఒక అప్పీల్ చేయండి. మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరు మా స్పీకర్ కార్యాలయానికి రండి, మీకున్న అభ్యంతరాలు అంటే అప్పీల్ చేయాలా, అల్టిమేటం ఇవ్వాలా? ఇప్పటి వరకు జరుగుతుంది అల్టిమేటం కాదు, అల్టిమేటం ఇచ్చేటువంటి అధికారం ఎవరికి లేదు. కానీ ఆయన ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి కాదండి. అంటే ఇప్పుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారం కూడా దాదాపుగా 60 రోజులు అటెండ్ కాకపోతే వీళ్ళని సస్పెండ్ చేసే రైట్ కూడా అసెంబ్లీ స్పీకర్ అది నేను చెప్తాను, ఆ పాయింట్ కూడా నేను చెప్తాను. అందుకని ఇప్పుడు ఆ పాయింట్ చెప్తాను, అది టెక్నికల్ గా ఏవద్దు అనేది. ఇప్పుడు ఒకసారి అప్పీల్ చేసి మీరు రండి జగన్మోహన్ రెడ్డి, మీకు ఉన్న సమస్య ఏందో మాట్లాడండి అని అన్నా అనుకోండి, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అనుకో. హైకోర్టు కూడా వేశారు, హైకోర్టులో వేసిన ప్రతిపక్ష హోదా ఎవరండి? హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఆదేశించేటువంటి అధికారం హైకోర్టు. ముఖ్యమంత్రుల్ని హైకోర్టులో ఎలా డిసైడ్ చేస్తే ఎవరు ఆదేశించే అవకాశం లేదు. కాబట్టి హైకోర్టులో కూడా అనుకూలంగా రాదు. అందుకని ఒక అప్పీల్ చేయమనండి, అప్పీల్ చేసి మీరు రండి, మీకు సమయం ఇస్తామని చెప్పానంటే ఒక సంప్రదాయం, మంచి సంప్రదాయం. ఇప్పుడు ఆ శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు, ఆయన అంతకుముందు ఎలా ఉన్నారనేది వేరే అంశం, మీరు కూడా ప్రస్తావన చేశారు. ఇప్పుడు చాలా డెమోక్రటిక్ గా ఒక డిబేట్ జరిగేటువంటి విధంగా అసెంబ్లీలో చేస్తున్నారు కదా, ఎంత కూల్ గా కూర్చున్నారు ఆయన. ఇప్పుడు మాజీ స్పీకర్ మన తమ్మినేని సీతారామన్ మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మంచి స్పీకర్లు చేసినటువంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడారు అనుకోండి. ఒకవేళ రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డికే ఉంటది అపవాదు, అంతే కదా. రెండో అంశం ఏంటంటే, ఇందాక ఒక గంగరాజు గారు ప్రస్తావన చేశారు, విజయబాబు హైకోర్టుకు వెళ్ళినటువంటి అంశం. విజయబాబుని హైకోర్టు చాలా స్పష్టంగా మీరు ఇలాంటి పిటిషన్లు వెయ్యొద్దు అని ఒక రకంగా లెఫ్ట్ రైట్ ఇచ్చినట్టండి. ఎందుకు అనంటే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో బాధితులు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళ ప్రభుత్వం తప్పు చేస్తుందని కోర్టు సమీక్షించేటువంటి అధికారం వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చింది. అలా సమీక్ష చేసినందుకు అమరావతి విషయానికి సంబంధించినటువంటి విషయంలో అందరి చేత తిట్టించి జడ్జీలను తిట్టించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అసలు భారతదేశంలో బహుశా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అదే నేను ప్రస్తావన చేశాను. ఈ జడ్జీలను కూడా మేము కూడా బాధితులమే కదా, ఇలా తిట్టిస్తే దీనికి మేము మీకు అరెస్ట్ చేయొద్దని మేము బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వాలా అనేటువంటి దాని మీద చెప్పారు. అలాగని ఇష్టారైతేగా పోలీసులు అరెస్ట్ చేసే దాన్ని కూడా కోర్టు ఒప్పుకోదండి. అదే విషయాన్ని కోర్టు కూడా చెప్పింది. ఒకవేళ ఎక్కడైనా పోలీసులు వాళ్ళ అరెస్టుల సమయంలో నియమ నిబంధనలు గిన పాటించకపోతే, అక్రమ నిర్బంధాలు గిన ఉంటే ఆ కేసుల్లో రండి, ఆ కేసుల్లో వస్తే మేము ఖచ్చితంగా ఒకవేళ పోలీసులు నియమ నిబంధనలు పాటించకపోతే చెప్తాను. ఎందుకంటే మీరు గుంటూరుకు సంబంధించినటువంటి సుధారాణి అరెస్ట్ విషయంలో కానివ్వండి, ఇంకొక అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లోకేష్ అరెస్ట్ విషయంలో కానివ్వండి, హెబియస్ కార్పస్ హైకోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో పోలీసులను ఆదేశించారు, మీరు వెంటనే వాళ్ళని కోర్టులో హాజరుపరచండి అని. అదే విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి వారం రోజులు సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా అక్కడ ఉండేటువంటి కోర్టుకు అందించండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకనే పోలీసులు కూడా నియమ నిబంధనల ప్రకారంగానే వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి దానికి అనుగుణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఉంటుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు కూడా అప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోగలదు. ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాల మీద చర్యలు. రైట్ అండి, కాలర్స్ కూడా కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. అయితే నాకు ఒక డౌట్ కృష్ణానిల్ గారు, సరే ఇదంతా మనం అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే వాళ్ళు పెరిగొచ్చిన వాతావరణం, వాళ్ళ యాక్సెంటో, అక్కడ ఉన్న స్లాంగో, దట్టు మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క యాసతో చాలా చక్కగా ఉంటుంది. నెల్లూరు అనే వరకు, కడప అనే వరకు, శ్రీకాకుళం అనే వరకు, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు ఇలా ఉంటుంది. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కొక్క నాయకుడు
సరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, లోకల్గా మాట్లాడినప్పుడు ఒకలా ఉంటారు, మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆ పద్ధతిని అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా, రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. ఇక ఎన్టీ రామారావు గారి స్థాయిని అందుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదులే, కానీ అంటే ఇప్పుడున్న మన జైపాల్ రెడ్డి గారు, ఇలాంటి వెంకయ్యనాయుడు గారు, ఇలాంటి వాళ్ళని అలా చూస్తాం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 11 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పెట్టిన, అంటే లాస్ట్ పెట్టిన ప్రెస్ మీట్లో కనుక చూస్తే ఎందుకు ఆయన హావభావాలు, ఆయన భాష జమిలీ గిమ్లియో ఏదో వస్తుంది అంటున్నారు, ఆ చూద్దాం అంటే టోటల్గా ఆయన యాక్సెంట్ మార్చేసి, అంటే ఒక రుబాబు లాగా, తెలంగాణ ఇదిలో చెప్పాలంటే ఒక రుబాబు లాగా మాట్లాడుతున్న తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బేసికల్లీ తను అలా ఉన్నారా? ఇప్పటి వరకు కూడా సభల్లో మాత్రమే మాట్లాడగలగడానికి ఆయన యాక్సెంటే కారణమా? బట్ అంటే ఒక ప్రెస్ మీట్ నిర్వహించలేకపోవడానికి ప్రాబ్లం కూడా ఇదేనా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డికి ఏం చేయండి అంటే అసలు ప్రజలతో కలిసేటువంటి ప్రజాస్వామిక వాతావరణం నచ్చినటువంటి నాయకుడు కాదా. సభలో సమావేశాల్లో తను చెప్పాలని చెప్పడం, అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రశ్నలను కూడా అతను బేర్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సందర్భాల్లో గుంటూరు కానివ్వండి, చాలా సందర్భాల్లో జైళ్ళ దగ్గరకు వచ్చాడు ఓదార్పు యాత్రలు. ఆ వచ్చినటువంటి సందర్భంలో కూడా మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అదే అంటే పోట్లాడినట్టు ఎగబడినట్టు మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు కూడా గమనిస్తే ఇవి ప్రెస్ మీట్లు కాదండి, వాళ్ళు రికార్డ్ చేసినటువంటి వాళ్ళే వాళ్ళ మనుషులను పెట్టుకొని కొన్ని ప్రశ్నలు వేయించుకొని వాటిని రికార్డ్ చేసి తర్వాత రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ మనుషులు అంటే పార్టీ వాళ్ళు ఉంటారా, లేకపోతే అంటే ఏమన్నా నాకు తెలుసు వాళ్ళకి సొంత మీడియా ఉంది కాబట్టి సాక్షి వాళ్ళు ఏమైనా ఉంటారు, వాళ్ళు అక్కడిని పిలుచుకొని లేకపోతే వాళ్ళని రానికుండా లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరు నలుగురిని పిలుచుకొని వాళ్ళతో ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పుకున్నారు. తెలియదు. డెమోక్రటిక్ గా ఉండాలని నాయకుడు అనేటువంటి రెండో అంశం ఏంటంటే మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, వీళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం ఉంది కదా అనేది. దాంట్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే చాలా క్లుప్తంగా చెప్తాను. వరుసగా 3 సమావేశాలకు, వరుస సమావేశాలకు అసెంబ్లీకి హాజరు కాకపోతే లేదా లోక్సభకి పార్లమెంట్ లో హాజరు కానటువంటి పరిస్థితి ఉంటే అలాంటి సభ్యుల్ని డిస్క్వాలిఫై చేసేటువంటి సంప్రదాయం అలాంటి దాంట్లో స్పీకరు అలాంటి దానికి చర్చకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఈ విషయం తెలుసండి. వాళ్ళు చాలా చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడుగా ఎమ్మెల్యేగా, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చేశారుగా. ఆ విధంగా మొదటిసారి సమావేశాలకు హాజరయ్యారు అనేటువంటి తర్వాత పోయారు. మళ్ళీ తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు వచ్చారు. మొదటి రోజు వచ్చి ఆ రోజున నిరసన తెలియజేసి వెళ్ళారు. అంటే ఆ రోజున హాజరయ్యారు కదా. ఆ విధంగా వరుసగా 2 సమావేశాలకే హాజరయ్యారు. ఇప్పుడు మూడో సమావేశానికి పూర్తిగా బాయ్కాట్ చేశారు. నాకున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే వచ్చే సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాబోతోంది. ఎందుకోసం అంటే ఈ విధంగా టెక్నికల్ గా ఒకవేళ ఒక రోజు వచ్చి వెళ్ళారు, దాన్ని టెక్నికల్ గా తీసుకోకపోతే వరుసగా 3 సమావేశాలు రాలేదనేటువంటి దాని మీద డిస్క్వాలిఫై చేస్తే ఉన్నది కూడా పోయింది కదా. అందుకోసమని నెక్స్ట్ సమావేశాలకి రావాలి అనేటువంటి దాన్ని. దీంట్లో ఒక అంశం ఉందండి. మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులతో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి అంశం ఏంటంటే వాళ్ళ నాయకులందరూ కూడా మనం ఇట్లా అసెంబ్లీని కనుక బాయ్కాట్ చేస్తే మన మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు అనంటే అసలు వీళ్ళని ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకోవాలి? వీళ్ళు అసెంబ్లీకే పోనప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకునే దానికి, యూట్యూబ్ లో మాట్లాడుకునే దానికి వీళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే గెలిపించాలనేటువంటి వాతావరణం వచ్చింది అనుకోండి, అది మొత్తంగా రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదము, ఇది ఇబ్బంది వస్తుంది అనేటువంటిది ఒక భయాందోళనలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు ఇంత డిబేట్ పెట్టిన తర్వాత, ఇంతమంది రావట్లేదు ఏంటి అని అడిగిన తర్వాత, ఆ తర్వాత వెళ్ళిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి అంటే టెక్నికల్గా మేము గేమ్ ఆడతాం చట్టంతో, అసెంబ్లీలో ఉన్న లొసుగులతో మేము ఒకసారి కనబడతాం, ఒకసారి వినబడతాం, ఒకసారి ఇక్కడ నుండి మాట్లాడతాం, ఒకసారి అక్కడ నుండి మాట్లాడతాం, మేము మాత్రం తప్పించుకొని తిరుగుతాం, మేము సస్పెండ్ కాకుండా మేము అక్కడే ఇందులోనే ఉంటాం అంటే కనుక ప్రజలు అంటే రోజు రోజుకి చట్టాల గురించి తెలుసుకుంటున్నారు, రాజ్యాంగం గురించి తెలుసుకుంటున్నారు, ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారో తెలుసుకుంటున్నారు, మైండ్ గేమ్స్ ఏంటో తెలుసుకుంటున్నారు. కాబట్టి గమనిస్తూనే ఉంటారండి. మీరు అన్నట్టుగా నిజంగానే నెక్స్ట్ సభలకు ఆయనకి వెళ్ళినా ఫలితం లేనాంటి పరిస్థితిని ఈ సెషన్స్లో తెచ్చేసుకున్నారు. కాబట్టి అది ఏమవుతుందో మరి. రైట్ అండి. శంకర్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. శంకర్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం ఒకటండి, ఇప్పుడు వరకు డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదనే కదా ఈ చర్చ.
అవును. అయితే కారణం ఏంటంటే మేడం, నాకు తెలిసినంత వరకు కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఆయన రాలేదనుకుంటానండి. కారణం ఏంటంటే ఆయనకి రావాలి, ప్రజల సమస్యలు గురించి చర్చించాలని ఉంటుంది. అయితే ఒకటి గ్రహించండి మీరు, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన సంగతి అందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎవరి మనోభావాన్ని మనం కించపరచకూడదు ఇక్కడ. అవును. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయన పక్కింటికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ వెళ్ళి అలవాటు ఆయనకి. ఆ సౌకర్యం ఇక్కడ ప్రభుత్వం కల్పించాలి. ఓకే, ఆయన రావాలి, హెలికాప్టర్ లో వచ్చే అవకాశం కల్పించాలి. రెండోది, ఆయన అసెంబ్లీకి వస్తే ఒక్కళ్ళు ఇద్దరు 10 మంది కాదండి, 164 మందిని ఆయన చూడాలి. 164 చూడాలంటే ఎవరికైనా మనసు ఒప్పదండి. కాబట్టి అక్కడ రెండోది ఏంటంటే 2 సింహాలు ఉన్నాయి ఎదురుగా, ఆర్ఆర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ స్థానంలో. మరి వాళ్ళని చూడాలన్నా కూడా ఈయనకి ఎట్లయినా మనసు ఉండదు కదండి. ఆయన స్థానానికి వీరి స్థానానికి మధ్యలో తెర కట్టాలి. ఎందుకంటే ఈయనకి తెరలు కట్టే అలవాటు. ఒకసారి మేడం, ఇక్కడ ఆయన కింద పరిస్థితులేదు, ఆయన అలవాటు ఎవరి అలవాట్లు మానుకోకూడదు, చెప్పకూడదు మనం. అక్కడ ఏంటంటే స్పీకర్ గారికి ఈయనకి మధ్యలో తెర కడితే ఆ స్పీకర్ గారిని తీసినట్టు ఉండదు. ఈయన క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు తన స్థానంలో తను కూర్చొని ప్రజల సమస్యల్ని ఆయనే లేవనెత్తడం కానీ దానికి సంబంధించిన పరిష్కారం కానీ అసెంబ్లీలోనే చర్చిస్తాడు. మరి ఇన్ని లోపాలు గవర్నమెంట్ లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అని అంటే మాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన అలవాట్లను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత, ఇక్కడ అందరి బాధ్యత. రైట్ అండి. స్పీకర్ గారు కూడా శంకర్ గారు చాలా వెరైటీగా చెప్పారు అసలు. అంటే ఇలా కూడా దీన్ని చేయొచ్చు అంటే నిజానికి అండి 5 ఏళ్ల పాటు ఇవి ఆయనకి కృష్ణాంజలి గారు ఆ అలవాటు ర్యాగింగ్ చేస్తున్నారండి ప్రజలు. ఏమండి ర్యాగింగ్ కాదు అంటే నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ఎంత యాక్యురేట్ గా, ఆయన ఫ్లైట్ ఎక్కువ ఆడేవాళ్ళు పక్కన దానికి. రెండవది ఆయన వెళ్ళిన దారంతా తెరలు కట్టేవాళ్ళు. సో ఈ 2 ఏర్పాట్లు కనుక కూటమి గమనిస్తున్నారు అనేటువంటి ప్రజలు ఎంత గమనిస్తున్నారు అన్ని అంశాలని. ప్రజలకు అవకాశం దొరికితే మొన్న ఎట్లా ఓట్లేసి ఆ విధంగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా ర్యాగింగ్ చేస్తున్నట్టు ఒక రకంగా ఇలాంటివన్నీ వింటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది ర్యాగింగే కదా ఖచ్చితంగా. నిజంగా అంటే ఏ ఒక్కరు కూడా ఒక్క బూతు మాట మాట్లాడలేదు, ఒక్క తప్పు మాట మాట్లాడలేదు కృష్ణాంజలి గారు. అందరూ ఈ జరిగేదాన్ని ఎంత గమనిస్తున్నారు. అరే గెలిపిస్తే 11 సీట్లు వస్తే కూడా 11 అంటే తక్కువ అండి. 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారు, 1 సీట్ వచ్చిన కూడా వెళ్ళారు. ఆయన బలం లేదు అనుకుంటే అది లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఒక్కడే కదండి ఆ రోజు. అంతే కదా, ఒక్కడే కదా. ఆయన అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేస్తే ఆయన ప్రతిపాదనని కూడా ఆ రోజున ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకొకటి తక్కువ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంటదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం వాళ్ళకి చాలా తక్కువ సీట్లు ఉండేయండి. నాకు తెలిసి అయితే 10 లోపే. నోముల నరసింహయ్య అనేకమైనటువంటి ప్రతిపాదనలు గారు ఒకవేళ నిజంగా వాళ్ళు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మిగతా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ఎక్కడ ఇలా పునీతులు అయిపోతారేమో, మన ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళు కూడా మంచిగా మారిపోతారేమో, వీళ్ళు కూడా మాకు దగ్గరేమో అని ఫీల్ అవుతున్నారేమోనండి. లేదు, ఆయన శంకర్ గారు చెప్పినట్లుగా ఎలాగో తెర ఉంటది కాబట్టి వాళ్ళు చూసే అవకాశం కూడా లేకుండా అసెంబ్లీని దేశం మొత్తం చూసేలాగా ఒక డిఫరెంట్ ప్రపోజల్ పెడదామండి. మహాన్యూస్ డిబేట్ నుంచి ఇలా కాలర్ అడిగారండి కాబట్టి ప్రభుత్వానికి ప్రపోజల్ పెడదాం. రైట్. అంటే ఆయన అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లని మీరు విస్మరిస్తున్నారు అనేది ఆయన అప్పీల్ శంకర్ గారిది. రైట్ అండి. ఏలూరు నుంచి నాగరాజు గారు కాల్ చేశారు. నాగరాజు గారు చెప్పండి. రైట్, కాల్ కట్ అయింది. చేబ్రోల్ నుంచి హరినాథ్ గారు హరినాథ్ గారు చెప్పండి, ఫోన్లోనే మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు మేడం. ప్రతిపక్ష హోదా కావాలి, ఇంట్లో వస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు కదా మేడం. రైట్, లైన్ కట్ అయిందండి. నెక్స్ట్
రైట్ అండి, రైట్. సౌజన్య గారు, లక్ష్మి గారు. సో మొత్తంగా సమయం కూడా అయిపోయింది, ఇక కాల్స్ కూడా మేము లక్ష్మి గారు అంటే వేరేగా కాదు, కాకపోతే ఏంటంటే కాలర్స్ నిజంగా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మేము ఏదైతే అనుకుంటున్నామో సేమ్ దానికి తగ్గకుండా ప్రజలు ఆలోచన విధానం కూడా ఉంది అనేది ఒక్కొక్కసారి ప్రూవ్ అవుతున్నప్పుడు కొంచెం అది అలా వస్తా ఉన్నాయి. ఇందాక నిజంగా ఈ రోజు డిబేట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సోమవారం నుంచి అసెంబ్లీకి అటెండ్ అవుతారేమో అన్నట్టుగానే ఉంది, కానీ ఆయన అవ్వడు. కాకపోయినా ఇది డిబేట్ చూసి కొంచెం స్వీకరించాలి ప్రజల. కాకపోతే దీని మీద కూడా బ్లేమ్ చేస్తాడు, వీళ్ళందరూ వేరే అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అలా బ్లేమ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా స్వచ్ఛందంగా వాళ్ళు మాడే విధానంలో కూడా ఎంత చక్కగా వాళ్ళు అనలైజ్ చేయగలుగుతున్నారని పార్టీ నాయకులు అనలిస్టులు కూడా పనికిరారేమో ప్రజల అభిప్రాయాల ముందు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇది ఏదే అంటే వెటకారం చేయడం వల్ల ఇంకోటి కాదండి. ప్రజలు ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు కదా ప్రభుత్వంతో, ఆయన చేసిన చార్జ్లు అవ్వచ్చు, అంటే వాళ్ళు ఎంత మైన్యూర్ గా కూడా ఆలోచించారనేది మనం కలర్స్ చెప్పిన విషయాల్లో బట్టి మనం తీసుకోవచ్చు. కానీ అది అర్థం చేసుకోమని అడుగుతున్నాం అంతే. మీరు రండి, వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ప్రతిపక్షం హోదానే ఉండవసరం ప్రశ్నించడానికి. ఏముంది మాకని మేము గత ప్రభుత్వం 2019 నుంచి మా దగ్గర 2014 నుంచి కూడా ఏమని ప్రశ్నించామండి. మాకు అసలు ఏమీ లేదు, ఒక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారు, అయినా కూడా మేము ప్రశ్నించడం అంటే విధానపరమైన ప్రశ్నించడం, అంతేగాని బూతులు తిట్టడమో లేకపోతే ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడమో, ముఖ్యమంత్రి మాట్లాడమో లేదా ఇలాంటివన్నీ కాదండి. అలా మాట్లాడమని అడుగుతున్నాం. గౌరవప్రదంగా ఉంటుంది, గౌరవ సభలాగా జరుగుతుంది, ఆ గౌరవ సభకి సహకరించండి అని చెప్తా ఉన్నాం. అలాగే ఇందాక లక్ష్మి గారు మీరు జనవాణి ప్రజా దర్బార్ గురించి మాట్లాడినప్పుడు ప్రజా దర్బార్ వచ్చి జనవాణి గారు చాలా చక్కటి కుటుంబ ప్రభుత్వంలో తీసుకొచ్చారు అంశాలు. అంటే ఒకవైపు సోమవారం కలెక్టర్ల సమక్షంలో జరిగే కాకుండా ఇటు పార్టీల పరంగా కూడా చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చినవి ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయని చెప్పని మీరు అడిగారు. నేను దాంట్లో కూర్చున్నాను కాబట్టి చెప్తున్నానండి. దీంట్లో చాలా వరకు కూడా జగన్మోహన్ మీరు అందులోనే మాట్లాడుతుంటారు కదా బాధితులతో. అసలు ఎన్ని సమస్యలు అంటే కేవలం రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ కబ్జాలు. అంటే ఈ యొక్క వైసీపీ యొక్క నాయకులకు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనల్ని ఏమి ఎవరు చేయలేరు. ఏకంగా పంచాయతీ భూములు కూడా కబ్జా చేసిన పరిస్థితి అండి. నిజూరు నియోజకవర్గంలో పంచాయతీ భూములు కూడా కబ్జా చేసేసి రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి వైసీపీ నాయకులు. అంటే ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే కొన్ని కోర్టులో ఉన్నాయి, కొన్ని స్థానికంగా ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా సీఏలకు ఫోన్ చేయటం లేదా ఎంఆర్ వాళ్ళకి ఫోన్ చేయటం అక్కడికక్కడ కొన్ని సాల్వ్ అవుతున్నాయి, కొన్ని లోపల దాకా వెళ్తున్నాయి. వాళ్ళు మళ్ళా టీమ్ తో వాళ్ళు పరిష్కారం చేయిస్తున్నారు. కానీ చాలా మంచి ఆలోచన అంటే ప్రజలకి ఒక సమస్య వస్తే ఇదిగో ఇది ఉంది అని చెప్పని చెప్పడానికి అయితే మాత్రం చాలా మంచి కార్యక్రమం. రైట్ అండి. కృష్ణాంజలి గారు చివరిగా మీరు కంక్లూడ్ చేయండి. అంటే నాకు ఒక చిన్న పాయింట్, అంటే యాక్చువల్లీ ఈ పాయింట్ మనం వచ్చే వారం తీసుకుందాం, కానీ నాకు వచ్చిన ఆలోచనలో సరే ఆయన రావడం లేదు ఒక ఎత్తు అయితే, గతంలో కూడా అంటే పార్టీ టీడీపీ అప్పుడు 23 స్థానాలు వచ్చిన సమయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అప్పుడు అచ్చెన్నాయుడు గారికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచే 3 గెలిచారు అన్న కారణం కావచ్చు, అచ్చెన్నాయుడు గారికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డేర్ స్టెప్ తీసుకొని ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఇంకా తానే అంటే పర్మనెంట్ దాన్ని ఏమంటారు లైఫ్ టైం అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నాడు కదండి మొన్న ప్లేనరీలో. నేను అవును లైఫ్ టైం అధ్యక్షుడు ప్రకటించుకున్నాడు. శాశ్వత అధ్యక్షుడు. కేంద్ర ఎన్నికల కమిషన్ కి దాని మీద ఫిర్యాదు చేశారంట రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ చెప్పింది శాశ్వత అధ్యక్షులు ఉండరు, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాల్సింది అంతర్గత ప్రజాస్వామ్యంలో ముఖ్యము అని చెప్పిన తర్వాత లేదు మేము ప్రకటించుకోలేదని వీళ్ళు తర్వాత చేశారు. అయితే మీరు ఒక అంశాన్ని గమనిస్తే అండి, మొన్న ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తనకు ఆ కుటుంబానికి కానీ అవమానం జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను అని బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తర్వాత సమావేశాలకు కూడా హాజరయ్యే విధంగా చేశారండి. వాళ్ళు వద్దని చెప్పలేదు. ఆ తర్వాత వెళ్ళారు అచ్చెన్నాయుడు, మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత కదా అది. వెళ్ళగలరా లేదా అని అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి మాత్రము ఇప్పుడు ఈ 10 మందిని పంపించట్లేదు. అంతకు ముందు 50 మంది ఉంటే 50 మందిని కూడా పంపించినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి భయం ఒకటే అండి, తను తప్ప నాయకుడిగా ఎవ్వరు పార్టీలో యాటిట్యూడ్ అసలు అంటే ఇమ్మడలేక, కూర్చోలేక, దిగమింగుకోలేక, చూడలేక, ఆ నిలవనీయని పరిస్థితి, ఆ లోపల యుద్ధాలు. అంటే అది అంటే ఒక నాయకుడు కాదండి, ఒక సామాన్యమైన మనిషికి కూడా అది మంచి యాటిట్యూడ్ అయితే కాదు.
ఒక హుందాగా ఉండడం, సంయమనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇవాళ నాది కాకపోవచ్చు లేదు నాదవుతుంది, నా కోసం ఉన్న వాళ్ళ కోసం నేను నిలబడగలగాలి అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం, అది నాయకత్వ లక్షణాలు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక కుటుంబాన్ని నడపాలంటే కూడా ఇవన్నీ ఉండాలి. అలాంటిది రాష్ట్రాన్ని నడపాలంటే, ఒక నియోజకవర్గానికి రిప్రజెంట్ చేయాలంటే ఈ లక్షణాలు ఉండగలగాలి. మరి దీనికి ఏమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లేదంటే ఇంపాక్ట్ నుంచి చాలా అద్భుతమైన ఇంపాక్ట్ అనే ఒక సంస్థ మంచి కౌన్సిలర్స్తో ఒక వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. నిజంగా అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్గా నేను చెప్పడం కాదు, కానీ ఇలాంటి అవలక్షణాలు ఉన్న ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లక్షణాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడమే ఉద్దేశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కాదు. అలాగే కృష్ణాంజలి గారు వచ్చే వారం మళ్ళీ మాట్లాడదాం. మరి వైసీపీలో ఏమైనా మళ్ళీ అంటే ఇలాంటి పరిస్థితులకు కారణమవుతుంది కాబట్టి అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా తీసుకొని పార్టీని ముందుకు నడిపించేలాంటి ఇనిషియేషన్ ఎవరైనా తీసుకుంటే అప్పుడు పూర్తిస్థాయి ప్రతిపక్షాన్ని రాష్ట్రంలో ఆమోదించేలా ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ షర్మిల గారు ఫైట్ చేస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి జరుగుతుందా ఏంటో చూద్దాం. మొత్తానికైతే ప్రతిపక్షం లేని అసెంబ్లీ డిబార్ అయ్యి కాదు, సస్పెండ్ అయ్యి కాదు, వాంటెడ్లీ మేమే రాము అని చెప్తున్న అసెంబ్లీ అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరు జాయిన్ అయినందుకు, కృష్ణాంజనేయులు గారు, సౌజన్య గారు. అలాగే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.